నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నా పేరు రాజేందర్ రెడ్డి. అంటూ ఎంతో లక్షల మందిని తన ఫాలోవర్స్గా చేసుకుని ఎంతో మంది రైతులకు వ్యవసాయం పట్ల సరైన అవగాహన కల్పిస్తున్న రాజేందర్ రెడ్డి గారిని కలవటానికి నేను వచ్చేసాను. మరి వెళ్ళి వారితో మాట్లాడదామా? కదండి. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. ఎంత బాగున్నాయో ఈ పంట పొలాలన్నీ. ఇక్కడే ఉన్నారు రాజేందర్ రెడ్డి గారు. మనల్ని పిలిచారు ఒక మంచి తోటలోకి తీసుకువెళ్తానని. సో వెళ్దాం, వెళ్ళి మాట్లాడదాం. బా, గులాబీ తోట ఎంత బాగున్నాయో ఫ్లవర్స్. యాక్చువల్లీ ఇక్కడ అంతా కట్ చేసేసినట్టున్నారు. ఒకవైపు అంతా ఎక్కువ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మనకి. రాజేంద్ర గారు ఎక్కడ ఉన్నారో చూద్దాం. ఇక్కడే ఉన్నారు, వెళ్దాం. హలో రాజేంద్ర గారు. నమస్తే. నమస్కారం అండి. మేడం బాగున్నారా? హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. బాగున్నారా? చాలా చాలా బాగున్నాను. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కి రమ్మన్నారు మమ్మల్ని. అసలు చాలా చాలా బాగుంది గులాబీ తోట. సో కొంత మీ టైం ఇస్తే. అయ్యో తప్పకుండా అండి, చాలా విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాను. షూర్ మేడం, తప్పకుండా. ఓకే, మరి ఇంటర్వ్యూ స్టార్ట్ చేద్దాం. రాజేంద్ర గారు, ఎలా సాగుతోంది మీ ప్రయాణం? చాలా సంతృప్తిగా ఉత్సాహంగా సాగుతుందండి. రైతులతోటి చూస్తున్నారు కదా, ఇంత అందమైన ప్రకృతి మధ్యన గడుపుతున్నాము. మనందరికి ఆకలి తీరుస్తున్న రైతుల కోసం పనిచేస్తున్నాము. మీరు చాలా గొప్ప పని చేస్తున్నారని చాలా మంది బాగా చేస్తున్నారు, మంచి పని చేస్తున్నారు అని చెప్పి అంటుంటారు కదా. అందువల్ల చాలా సంతృప్తిగా మంచి ఉత్సాహంతో ప్రతిరోజు ప్రతి పని కొత్త కొత్త శక్తినిస్తూ సరికొత్తగా ముందుకు తీసుకెళ్తుందండి. రియల్లీ యూఆర్ గ్రేట్ అంటానండి నేను. ఎందుకనంటే చాలా మార్గాలు ఉంటాయి మనకి. అది అంటే డబ్బులు సంపాదించడానికో లేకపోతే ఏమైనా చెప్పడానికో, కానీ ఇంకొకరికి పనికి వస్తుంది చూసారా, ఆ పని చేయటం అనేది చాలా కష్టం నిజం చెప్పాలంటే. అది అంటే ఒకసారి చేయొచ్చు, 2 సార్లు. అది మీరు అలా కంటిన్యూ చేస్తూ ఇంకా ఇంకా రైతులకి అవగాహన కల్పిస్తూ వస్తున్నారు. చాలా మంది అసలు మీ వీడియోస్ చూసి ఓహో ఇలా కూడా ఉంటాయా అని నేర్చుకుంటున్నారు. అది తెలుసా మీకు? తెలుసండి, అంటే చెప్తుంటారు కొంతమంది కలిసి, మీ వీడియో చూస్తున్నాము, మాకు వ్యవసాయం చేయాలని లేకపోయినా, వ్యవసాయం గురించి తెలియకపోయినా మీ వీడియోలు చూస్తుంటే అదో సంతృప్తిగా అనిపిస్తుంది అని కొంతమంది చెప్తారు. మేము భవిష్యత్తులో ఎప్పటికైనా చేయాలనుకుంటున్నామండి, అందుకని మీ వీడియోస్ అన్ని స్టోర్ చేసుకుంటున్నాం, ఒక లైబ్రరీ లాగా మేము అట్లా పెట్టుకుంటున్నాం అని కూడా కొంతమంది చెప్తూ ఉంటారు. అంటే ఒక రైతుకి టెక్స్ట్ బుక్ లాగా మారిపోయాయి అనమాట మీ వీడియోస్ అన్ని. ఎవరో ఇట్లా ఇందాక మాట్లాడుతుంటే అన్నారనమాట, ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. అంటే మామూలుగా నోటి మాటతో చెప్పేయటం వేరు, పంట దగ్గరికి వెళ్ళి అవి ఎలా ఉన్నాయి, ఎలా పండుతున్నాయి, ఏం చేస్తే అవి పంట బాగుంటుంది అని చెప్పడం అనేది ప్రాక్టికల్ నాలెడ్జ్ ఎప్పటికైనా సరే బాగా ఉపయోగపడుతుంది అంటారు కదా. అవునండి, అంటే ఆ రైతులు అందరూ ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము, ఈ తోట సాగు చేస్తున్న రైతు ఆది బహుమతి గారు, తనకు కనీసం ఒక 5-6 పంటల సాగులో చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. సో అతను చాలా బాగా చెప్పగలుగుతారు. కాకపోతే మా డ్యూటీ ఏంటంటే తనని అడగడం, అతని దగ్గర ఉన్న అనుభవాన్ని బయటకు తీసుకురావడం. అలా ఆ డ్యూటీ మాత్రమే మేము చేస్తున్నాము. సో మాకు సహకరిస్తున్న రైతులందరి ప్రోత్సాహం గానీ, కృషి గానీ, శ్రమ గానీ అందులో ఉందండి. అంటే మీరు అందరూ చూస్తున్న వీడియోలో గానీ, రైతులందరూ చూస్తున్న వీడియోలో గానీ వాళ్ళ ఎంకరేజ్మెంట్, వాళ్ళ కోఆపరేషన్ చాలా ఉంది. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంది, మనకు జస్ట్ దాన్ని అడిగి బయటికి ఎలా తీసుకురావాలి, ఎలా చెప్పించాలి వాళ్ళతో అనేది మనం చేస్తున్నాం. రాజేంద్ర గారు, మీ పర్మిషన్ తో మీ గురించి ఫస్ట్ తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. అసలు మీరు పుట్టి పెరిగింది ఎక్కడ, ఎందుకు అసలు ఇటువైపు వచ్చారు, అంటే అగ్రికల్చర్ అంటే ఎందుకు అంత ఇష్టం మీకు? అంటే నేను రైతు కుటుంబంలోనే పుట్టి పెరిగానండి. నా చిన్నతనంలో మా అమ్మ నాన్న వ్యవసాయం చేసేవాళ్ళు, వరి, కూరగాయలు ఇలాంటి పంటలు సాగు చేసేవాళ్ళు. నల్గొండ జిల్లాలో ప్రస్తుతం మాడుగులపల్లి అనే మండలంలో ఉన్న మాచనపల్లి అనేది మా సొంత ఊరు. కొన్నాళ్ళు అక్కడ పుట్టి పెరిగిన తర్వాత మళ్ళీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరు నల్గొండ జిల్లాలోనే దేవరకొండ సమీపంగా పిఏపల్లి మండలంలో గణపురం అనే ఊరికి వెళ్ళాము. అక్కడ కూడా కొన్నాళ్ళు నివాసం ఉన్నాము. నేను మా బాల్యంలో అంతా పొలంలో తిరుగుతూ చూసినవాడిని. స్కూల్కి వెళ్ళి మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత సరదాగా పొలానికి వెళ్ళడం. ఏం పంట పండించేవాళ్ళు? వరి సాగు చేసేవాళ్ళండి. వరితో పాటుగా కూరగాయలు ఇవి సాగు చేసేవాళ్ళు. నాకు అంటే 4-5 తరగతి ఆ టైంలో మా నాన్న ఈ కూరగాయలన్నీ కూడా మాకు పక్కన తిప్పర్తి కొంచెం పెద్ద ఊరు అనమాట, అక్కడికి తీసుకెళ్లి మార్కెట్ లో శుక్రవారం అంగడి జరుగుతుంది, అక్కడ అమ్మేవాళ్ళు కూడా. సో అలా మా వ్యవసాయ కుటుంబంలోనే పుట్టి పెరిగాను. అంటే మేము 5th క్లాస్ లో పాత ఇల్లు కూలిపోతే ఇంకొక కొత్తగా ఉండడానికి మళ్ళీ కట్టుకున్నాము. అది పూర్తిగా బావి దగ్గరే కట్టారు, అంటే మా పొలం కూడా ఊరు పక్కనే ఉంటుంది. అట్లా నేను సైకిల్ నేర్చుకోవడం ఇవన్నీ కూడా ఎండాకాలంలో వరి పొలాలు కోసిన తర్వాత ఆ పొలాల్లోనే సైకిల్ తొక్కుతూ నేర్చుకునేవాడిని. అట్లా నాకు వ్యవసాయంతో అనుబంధం ఉంది. తర్వాత నేను చదువుకున్నాను, డిగ్రీ అయిపోయింది, బిఈడి చేశాను.
2 పీజీలు చేశాను, ఎంఏ తెలుగు చేశాను, వావ్, ఓకే. జర్నలిజం లో పీజీ చేశాను. ఓ జర్నలిస్టా మీరు? జర్నలిస్ట్. రైట్. తర్వాత నేను ఇంకా అవి ఇవి వెతుకుతూ అనుకోకుండా జర్నలిజం లోకి వచ్చేసాను. ఓకే. సో చిన్నప్పుడు అంటే అలా పొలాల మధ్యలో తిరిగినప్పుడు అంత అనుబంధం ఉంది కదా, అప్పుడు ఏమైనా అనిపించేదా పెద్ద అయిన తర్వాత నేను ఇలా కొంతమందికి అవగాహన కల్పించాలనో లేకపోతే ఈ మార్గంలోనే వెళ్దామనో అలా ఏమైనా ఆలోచన అలా ఉండేదా? అని ఏమి అప్పుడు అట్లా అని ఏమి అనుకోలేదండి. అందరూ ఎలా అనుకుంటారు, ఏదైనా మంచి ఉద్యోగంలో ఉండాలి లేదా ఒక వ్యాపారంలోకి వెళ్ళాలి అనేది అనిపించేది. అట్లా ప్లాన్ చేసుకున్నాను తప్పితే ఇట్లా వ్యవసాయం మీదనే అవగాహన కల్పించాలని అయితే ఏమీ అనుకోలేదు. ఓకే. సో బతికే మార్గంలో వెతుకుతూ అనుకోకుండా జర్నలిజం లోకి వచ్చేసాను. అనుకోకుండా నిజంగా కొన్ని డెస్టినీ ఎలా రాసుంటాయో తెలియదు. మరి ఎందుకు జర్నలిజం నుండి మళ్ళీ ఇటువైపు రావటం కంటిన్యూ చేస్తున్నారా లేకపోతే ఇప్పుడు? అంటే ఇది జర్నలిజం కాదనైతే నేను అననండి. ఆఫ్ కోర్స్ ఎందుకంటే జనాలకు పనికొచ్చే అంశాలు, రైతులకు ఉపయోగపడే అంశము, దాంట్లోంచి సమాచారం పంచుతున్నాం కాబట్టి ఇది కూడా జర్నలిజమే. ఇంకా యాక్చువల్ జర్నలిజం, ఫీల్డ్ లెవెల్ జర్నలిజం ఇదే అనుకోవచ్చు. అంటే నేను ఈనాడు జర్నలిజం స్కూల్ ద్వారా మీడియాలోకి ఎంటర్ అయ్యాను. కాకపోతే ఎక్కువ రోజులు ఉండలేదు, త్వరగానే బయటకు వచ్చేసాను. జర్నలిజం అని అనగానే మామూలుగా మనకి తెలుసు కదా, న్యూస్ ఆ హడావిడి అటు వరకు అంటే అన్ని కవర్ చేస్తాము. బట్ అది రైతుల గురించే కావచ్చు, మిగతా విషయాలు కానీ అందరికి అవగాహన కల్పించదు. బట్ మీరు ఒక్క సైడే ఎంచుకోవటానికి కారణం ఏంటి? 12 సంవత్సరాలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు అన్నట్టుగా అన్ని అంశాల మీద పనిచేశానండి. రాజకీయాలు అయితేనేది, నేరాలు, ఘోరాలు ఇలాంటివి ఏవైనా ఉంటే అన్ని అంశాల మీద చేశాను. టీవీ మీడియాలో 6 సంవత్సరాలు పనిచేశాను. ప్రింట్ మీడియాలో కూడా 6 సంవత్సరాలు పనిచేశాను. 2009 అట్లా స్టార్ట్ చేస్తే 2020 వరకు ఈ మీడియాలోనే కంటిన్యూ అయ్యాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో. అక్కడ చేస్తున్నంతసేపు కూడా ఇంకా నాకంటూ సొంతంగా ఒక పని ఉండాలి, ఆ పని 10 మందికి పనికొచ్చే విధంగా ఉండాలి అన్న ఒక ఆలోచన ఉండేది. వేరే వేరే ప్రయత్నాలు కూడా చాలా చేశాను. ఇవన్నీ ప్రైవేట్ జాబ్స్ కదా, సో మనకంటూ ఒక సొంత పని ఉండాలి అని వెతుకున్నాను. కానీ చాలా చేసిన తర్వాత తెలిసి వచ్చింది ఏంటంటే, మనకు ఏ ఫీల్డ్ లో ఎక్స్పీరియన్స్ ఉందో ఆ ఫీల్డ్ లోనే మనం సొంతంగా పని చేసుకుంటే బాగుంటుంది అనేది ఫైనల్ గా తెలిసి వచ్చింది. చాలా ప్రయోగాలు ఫెయిల్ అయ్యాక, చాలా సార్లు చేతులు కాలేక తెలిసి వచ్చింది అనమాట. సో మనం ఏదైతే నేర్చుకున్నామో దాంట్లోంచి మొదలు పెడదామని సొంతంగా టీవీ మీడియాలో పనిచేసిన అనుభవంతో ఎడిటింగ్ కానీ, కెమెరా ఆపరేట్ చేసుకోవడం, ఏమేమి వచ్చండి మీకు అసలు మొత్తం? అంటే ఏవి వస్తాయని నేను పూర్తి ఎక్స్పర్ట్ ఏమీ కాదండి. కాకపోతే అన్ని పనులు చేసుకోగలిగేంత నాలెడ్జ్ అయితే. అంటే ఇప్పుడు ఎడిటింగ్ నేను కెమెరా నేనే తీసుకుంటాను. అంటే మామూలుగా ఇంటర్వ్యూ చేస్తాను, ఇలా నిలబెట్టి స్టాండ్ ట్రైపాడ్ పెట్టేసి ఎల్సిడి మన వైపు తిప్పుకొని ఫ్రేమ్ సెట్ చేసుకొని మాట్లాడతాను ఫార్మర్ తో. మనం ఎట్లా నిల్చున్నాం అట్లా. తర్వాత ఫార్మర్ ఆ చేనుని చూస్తున్నవి కానీ, లేదంటే దానికి సపోర్ట్ క్లిప్స్ ఏవైతే మనం అవన్నీ తీసుకుంటాను. సో డ్రోన్ కూడా ఆపరేట్ చేసుకుంటాను. డ్రోన్ తో కూడా పొలాలు ఇంకా పైనుంచి చూస్తే అందంగా కనిపిస్తాయి కదా, సో అలాంటివి కూడా కొన్ని క్లిప్స్ తీసుకుంటాను. ఇవన్నీ తీసుకెళ్లి మళ్ళీ నేనే ఎడిట్ చేసుకుంటాను. అంటే ఎడిటింగ్ మీన్స్ ఇంకా నేను దాదాపు ఇంటర్వ్యూ అంతా ఒకటే ఫ్రేమ్ లో చేసుకుంటాం మేము. మీకు అవగాహన ఉంటుంది కదా ఎక్కడ కట్ చేయాలి, అందుకే ఈజీగానే అయిపోతుంది. అప్లోడ్ చేసేది కూడా మీరేనా? నేనే చేసుకుంటాను. ఓ మై గాడ్, ఏంటండి ఆల్ ఇన్ వన్ అన్నమాట మొత్తం అన్ని. సో టీవీ మీడియాలో చేయడము, ప్రింట్ మీడియాలో చేయడం అంటే మాట్లాడే స్కిల్స్, కెమెరా ముందు అంటే చాలా మందికి తడబాటు, భయం అంటే మనం టీవీ మీడియాలో పనిచేసాం కాబట్టి అవి లేవు. ప్రింట్ లో పనిచేయడం వల్ల సమగ్రంగా ఎలా చెప్పాలి, ఒక అంశాన్ని పూర్తి స్థాయిలో ఎట్లా చెప్పాలనే దాని మీద బాగా నాలెడ్జ్ వచ్చింది. సో ఇట్లా మీడియాలో పనిచేసిన అనుభవంతో ఇప్పుడు ఈ రైతు బడిని 4 సంవత్సరాల క్రితం మొదలు పెట్టాము. బాగా 4 years కంప్లీట్ అయింది కదా. మొత్తం ఎన్ని ఎకర్స్ అండి ఇది? ఇది దాదాపు ఒక 12 ఎకరాల వరకు ఉంటుందా? ఓకే. కొంచెం ఇంకొక వేరే ప్లేస్ కి షిఫ్ట్ అవుదాము, మన లొకేషన్ చేంజ్ అవుదాము. ఎస్, అక్కడ ఇంక మిగతా విషయాలు అక్కడ మాట్లాడాలి. అసలు రైతు బడి ఎలా పుట్టింది అనేది అక్కడ మాట్లాడు. చలో. బొప్పాయి తోటలోకి వచ్చేసాము. ప్లేస్ చేంజ్ అయిపోయింది. భలే ఉంటుందండి హాయిగా వీటి మధ్యలో తిరుగుతుంటే. వీటితో ఒక కనెక్షన్ ఏర్పడిపోతుంది కదా మొక్కలతోటి. కామన్ గానే ఇంట్లో కొంచెం గార్డెనింగ్ చేసినప్పుడు, రూఫ్ గార్డెనింగ్ ఈ మధ్య బాగా ఎక్కువ ట్రెండ్ అయిందని చెప్పుకోవాలి. మొక్కలతో కాసేపు టైం స్పెండ్ చేస్తే వాటితో లీనమైపోతాం అని అంటారు. నిజంగా అది కొంతమంది రైతులు వ్యవసాయం చేస్తున్న క్రమంలో మీ మొక్కలతో మాట్లాడుతున్నామని అంత స్థాయిలో కూడా ఫీల్ అవుతూ ఉంటారు అనమాట. ఆ మొక్కకి ఏం కావాలో నాకు తెలుసు, నాకేమి ఇవ్వాలో మొక్కకి తెలుసు అని అంటే వాళ్ళకి ఎంత అటాచ్మెంట్ ఉంటుందో. నిజం అది, ఆ కనెక్షన్. ఎస్, రైతు బడి
అసలు ఆ పేరు పెట్టడానికి కారణం ఏంటి, ఎప్పుడు అనుకున్నారు స్టార్ట్ చేద్దామని? 2020 కోవిడ్ అందరి ఆలోచనలని మార్చేసింది, అందరి అంచనాలని. నేను కూడా అదే టైంలో అంతకంటే ముందు నుంచే వెతుకుతున్నానని చెప్పాను కదా మీరు ఇంతకుముందు. వేరే నాకంటూ ఏదైనా ఒకటి ఉండాలి, నేనంటూ సొంతంగా పనిచేయాలి. ఎందుకంటే మీడియాలో చేశాను, స్టార్టింగ్ లో బాగా సాటిస్ఫాక్షన్ ఎక్కువగా ఉండేది. తర్వాత రాను ఆ సంతృప్తి లెవెల్స్ తగ్గుతూ వచ్చాయి. అంటే ఎక్కడైనా ఎవరైనా చేసినా మేనేజ్మెంట్ ఆలోచన విధానం తగ్గట్టుగా పనిచేయాలి. సో అట్లా అని చెప్పేసి నేను ఇంకా సాటిస్ఫాక్షన్ వెతుకోవాలి, వర్క్ సాటిస్ఫాక్షన్ ఎట్ ది సేమ్ టైం పర్స్ సాటిస్ఫాక్షన్, ఆర్థిక సంతృప్తి, ఆత్మ సంతృప్తి, పరువు కూడా ఉండాలి కదా. సో రెండు కావాలి నాకు అని వెతుకుతూ సొంత పనులు వెతుకుతున్న క్రమంలో అన్ని చేసి ఆలోచనలు అన్ని మారిపోయాక ఇంకా ఫైనల్ గా మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న ఫీల్డ్ లోనే వెళ్ళాలని, యూట్యూబ్ గానీ న్యూస్ రిలేటెడ్ గా కానీ ఏదైనా వెళ్ళాలి అంటే అనుకున్నాను. సో దీంట్లో కూడా వేరే ప్రయోగాలు చేశాను ముందు. అవి కూడా ఇబ్బంది, కొంచెం అంత అనుకున్నంత పెట్టుబడులు లేక, ఇన్వెస్ట్మెంట్ లేక అట్లా ఇబ్బందులు పడ్డాను. సో ఫైనల్ గా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే రన్ చేయాలి. యూట్యూబ్ రన్ చేస్తే బాగుంటుంది. యూట్యూబ్లో మనకు అంటే పబ్లిక్ రీచ్ కావడానికి కానీ, జనాలకు పనికొచ్చే పని చేయడానికి కానీ ఏదైనా దీంట్లో ఇక్కడ స్కోప్ ఉంది అని అనిపించింది అనమాట నాకు. సో అనిపించిన తర్వాత యూట్యూబ్లో కూడా లోకల్ న్యూస్ వాళ్ళని, న్యూస్ రిలేటెడ్ ఒక ఛానల్ మొదలు పెట్టాము. తర్వాత ఫుడ్ వాళ్ళని, వంటలకు సంబంధించిన ప్రయోగాలు చేసాము. 3-4 ఛానల్స్ ప్రయోగాలు చేసాము. ఏది కూడా అంత సక్సెస్ అంటే పర్వాలేదు, వెళ్ళింది కానీ చాలా అనుకున్నంత స్థాయిలో వెళ్ళలేదు. సో తర్వాత కోవిడ్ టైం కంటే ముందే ఈ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం. అంటే ఒకవైపు జాబ్ చేస్తూనే ఇవన్నీ చేస్తున్నాను నేను. చేస్తున్నప్పుడు కోవిడ్లో ఇంకా లేదు, 2 పడవల ప్రయాణం కరెక్ట్ కాదు, ఏదైనా ఒకటి సీరియస్గా డెసిషన్ తీసుకొని వెళ్తేనే జరుగుతుంది. ఎన్నాళ్ళని ఎన్నేళ్ళని ఈ వెతలన్నీ పని ఆపిన మరునెలని పర్సు ఎక్కిరిస్తుంది అని నేను రాసుకున్నాను అనమాట. అంటే నెల జీతం కోసం పని చేస్తున్నాం కదా, ఎన్నాళ్ళు మనకంటూ ఓ పని ఉంటే బాగుంటుంది అన్నట్టుగా. సో మనలో ఎవరెవరిలోనో చైతన్యం కలిగిస్తున్నాం కానీ మనకెప్పుడు చైతన్యం కలగాలి అని ప్రశ్నలు వేసుకొని ఆ ప్రశ్నలకు సమాధానం మన నుంచే పడాలి అని ఇంకా నేను జాబ్ రిజైన్ చేసేసి ఈ రైతు బడి పేరుతోటి పూర్తి స్థాయిలో వెళ్ళాము. రైతుకు రిలేటెడ్ గా అంటే వ్యవసాయానికి అనుబంధంగా ఏదైనా వ్యాపారం చేయాలి. ఎందుకంటే శాశ్వతమైన అంశం వ్యవసాయం అనేది ఎప్పటికీ ఉంటుంది. మనిషి ఉన్నంత కాలం, ఆకలి ఉన్నంత కాలం, జీవం ఉన్నంత కాలం వ్యవసాయం ఉండాల్సిందే. సో ఈ శాశ్వతమైన అంశం మీద మనం పనిచేస్తే మనకు కూడా శాశ్వతంగా ఒక పని దొరుకుతుంది అనే ఆలోచనతోటి రైతుల్ని కలవాలి. రైతుల్ని కలిస్తే వాళ్ళకి ఏం అవసరమో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలనేది డిసైడ్ చేసుకోవచ్చు అనేది ఆలోచనతోటి రైతుల్ని కలిసి ఎందుకు వెళ్ళాలంటే ఏదో ఒక వేదిక ఉండాలి. ఊరికే వెళ్ళి కలిస్తే వాళ్ళు మనతో మాట్లాడారు కదా. సో రైతు బడి అనే పేరుతోటి వెళ్ళి కలుద్దాము, రైతుల అనుభవాలని ఇంటర్వ్యూ చేద్దాము. మనకు ఆల్రెడీ తెలిసిన పనే కదా. దీని ద్వారా రైతులకు ఏం కావాలో నాకు తెలుస్తుంది. తర్వాత నేను ఏదైనా బిజినెస్ కూడా చేసుకోవచ్చు, రైతులకు కూడా ఉపయోగపడవచ్చు అనే ఆలోచనతో వెళ్ళాను. అయితే వెళ్తున్నప్పుడు యాదృచ్ఛికంగా ఈ రోజు మనం బొప్పాయి తోటలో ఉన్నాం. బొప్పాయి తోట నుంచే రైతు బడి మొదలైంది. బొప్పాయి తోటలోంచే మా ఫ్రెండ్కు బొప్పాయి తోట ఉంది. ఆ సంవత్సరం అతనికి అనుకోకుండా బాగా రికార్డు స్థాయిలో లాభాలు వచ్చాయి. ఎందుకంటే డెంగ్యూ సీజన్ వచ్చి అన్ఎక్స్పెక్టెడ్ గా డిమాండ్ వచ్చింది. అప్పుడు బాగా రేట్ రావడం వల్ల అతనికి బాగా లాభాలు వస్తే నాకు సో అందుకని అతనికి బాగా లాభాలు వస్తే ఆ విషయం చెప్తే నేను అక్కడికి వెళ్ళాను, తనని ఇంటర్వ్యూ చేశాను. ఆ వీడియో చాలా బాగా వెళ్ళింది. అది లక్షల మంది చూశారు. ఫస్ట్ వీడియో ఇట్లా వెళ్ళిందంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ నీడ్ ఉంది, దీని మీద కాన్సన్ట్రేషన్ చేద్దాము అని చెప్పేసి ఇంకా 2 నెలల తర్వాత కోవిడ్ వచ్చింది, లాక్డౌన్ వచ్చింది. ఆ లాక్డౌన్లోనే 2020 మే నెలలో నేను జాబ్ రిజైన్ చేసేసి జూన్ నుంచి పూర్తి స్థాయిలో రైతు బడి ప్రస్థానం మొదలైందండి. సూపర్, అలా స్టార్ట్ అయింది అనమాట. మీ ఫ్యామిలీ వీటి గురించి చెప్పండి. వివాహం అయిందా? నాకు పెళ్ళయిందండి. నాకు 37 ఇయర్స్ ఏజ్, 37 సంవత్సరాలు. అలా కనిపించట్లేదు రాజేంద్ర గారు, మీరు ఇంకా యంగ్ గా అంటే 25 ఆ రేంజ్ లో కనిపిస్తారు. మరి సీక్రెట్ ఏంటి? ఏమీ లేదండి, అంటే నేనంతూ ప్రత్యేకంగా ఏమి జాగ్రత్తలు అయితే తీసుకున్నా అందరిలాగానే ఉంటాను. నాకు మ్యారేజ్ అయిందండి, నాకు 2012లోనే పెళ్ళైంది. మా నాన్న చనిపోయారు 2006లో. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు. మా అమ్మ నాతో పాటే ఉంటారు, తన పేరు చంద్రకళ, మా మిసెస్ మంజు. నాకు 2 బాబులు. పెద్దోడు ఇప్పుడు 6th క్లాస్ చదువుతున్నాడు మోక్షిత్, చిన్నోడు 4th క్లాస్ చదువుతున్నాడు అక్షిత్. సో ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అండి. గతంలో వ్యవసాయం చేసేవాళ్ళం, తర్వాత మేము వేరే ఊరికి షిఫ్ట్ అయ్యాక అక్కడ నీటి సౌకర్యం లేక వ్యవసాయం చేయలేదు. కిరాణా షాప్ అది పెట్టుకొని మా అమ్మ కష్టపడి నన్ను పెంచి పెద్ద చేసింది. నేను ఒక్కనే బాబుని మా ఇంట్లో. అక్క చెల్లెలు కూడా ఎవరు లేరు. చెల్లె ఉండే, చిన్నప్పుడే నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పుడే తను చనిపోయింది.
సో మీరు ఒక్కలే నేను ఒక్కనే, మా అమ్మ అమ్మగారిని బాగా చూసుకోండి. చూసుకుంటామండి అలా. సో వాళ్ళ సపోర్ట్ తోటి మా అమ్మ కానీ, మా మిసెస్ కానీ, పిల్లలు కానీ, మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకెవరైతే రిలేటివ్స్ ఉంటారో చాలా మంది, ఫ్రెండ్స్ కూడా, వీళ్ళందరూ సపోర్ట్ కూడా చాలా ఉంటుంది. అంటే వీడియోలు వెతుక్కునే క్రమంలో ఇన్ఫర్మేషన్ కానీ, నువ్వు చేస్తున్న పని బాగుందని చాలా మంది సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ ఉంటేనండి మనం, అది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మనకి ఎక్కడ లేని ఒక ధైర్యం వచ్చేస్తుంది. ఎక్కడన్నా మనం సమాధానం చెప్పుకోవాలంటే ఇంట్లో వాళ్ళకి ఫస్ట్ చెప్పి ఇక్కడ ఏమంటారు కదా, ఇంట్లోకి వెళ్ళి రసగెలవాలన్న సామెత. అదే కదా, ఫస్ట్ అక్కడ కనుక మనం సాటిస్ఫై అయ్యాం, వాళ్ళ నుంచి ఒక సపోర్ట్, ఒక మోరల్ సపోర్ట్ వస్తుందంటే దునియానే వెళ్ళొచ్చు. అలాంటి భావన వస్తుంది. నాకైతే సపోర్ట్ ఉందండి చిన్నప్పటి నుంచి కూడా. మా అమ్మ నాన్న కూడా నన్ను ఎప్పుడు కూడా రెస్ట్రిక్టెడ్ గా ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్పలేదు, స్వేచ్ఛగానే పెంచారు. ఒక్కని కావడం వల్ల గార్వం చేయడం ఏదో అంటాం కదా, అట్లా చేస్తారు వాళ్ళకు. నేను కూడా ఎక్కడ దాన్ని మిస్యూజ్ చేయలేదు. తర్వాత మా మిసెస్ కూడా తను నన్ను బాగా అర్థం చేసుకుంటుంది. నేను ఏది చేస్తానన్నా తను ఎంకరేజ్ చేస్తుంది. ఇక్కడ ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పేసి కూడా ఎక్కడ కూడా డిస్కరేజ్ చేయడం అనేది కూడా ఏమీ ఉండదు. రియల్లీ గ్రేట్ అండి ఆ విషయం. అంటే ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే వాళ్ళని చాలా అరుదుగా తక్కువ మందిని చూస్తాం, అందులో రాజేంద్ర గారు విషయంలో. బట్ అలాగే ఉండాలి, మీరు కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రైట్, పపాయ తోటతో మీ అనుబంధం బాగా మ్యాచ్ అయింది. ఇంకా చూద్దాం సరిగ్గా చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక్కడే చాలా ఉన్నాయండి, రైతు చాలా పంటలు సాగు చేస్తారు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అందుకే ఈ రోజు మీరు ఇక్కడికి వస్తే బాగుంటుందని కూడా చెప్పారు. నిజంగా మంచి ప్లేస్ కి యాక్చువల్లీ మేము అడిగాము రాజేంద్ర గారిని, ఇలా స్టూడియోలో కూడా చేయొచ్చు, బట్ రైతు బిడ్డ అయినా ఆయన్ని స్టూడియోలో కూర్చోబెట్టి చేయడం కరెక్ట్ కాదని అనిపించింది మాకు. వెంటనే వారిని అడగగానే వారు అన్నారు, ఎందుకు లేదు, తోటలన్నీ మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు, మీరు రండి అని చెప్పారు. సో మాకు నేచర్లో ఆ ప్రకృతి మధ్యలో ఉండి చేస్తేనే కరెక్ట్ అని అనిపించింది. అందుకే నిజంగా ఎంత కరెక్టో ఇప్పుడు అర్థమైంది మాకు. రైట్, మరి లొకేషన్ చేంజ్, మళ్ళీ ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాం. షూర్ అండి. రాజేంద్ర గారు, మరొక బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చేసాం. ఇదేంటండి? ఇది ఆవులు గేదెలు పెంచుకుంటున్నారు ఇక్కడ వీళ్ళు. సో దానికోసం మేతగా వేసుకోవడానికి గడ్డి పెంచుకుంటున్నారండి. సూపర్ నేపియర్ అంటారు. సూపర్ నేపియర్ గ్రాస్. మీకు అన్ని పేర్లు తెలిసిపోయి ఉంటాయి కదా. అంటే ఇంకా రోజు వాళ్ళతో కలిసి తిరుగుతున్నాం కదా, పేర్ల వరకు తెలుసు. అంతకు మించి కొంత అంటే చేస్తున్న వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది, చూస్తున్న వాళ్ళకంటే కూడా కొంత పేర్లు పరిచయం తప్పితే దాని అంటే చూడగానే గుర్తుపడతారు. ఇవి అంటే కొన్ని మనకు తెలియని కూడా చాలా ఉన్నాయి. అనంతమైన అంశం అండి వ్యవసాయం అనేది. ఎందుకంటే రోజు కొత్త విధానాలు వస్తున్నాయి, కొత్త రకాలుగా చేస్తారు. అన్ని తెలియాలంటే ఎవరికి తెలియదు. మీ మాటలో చెప్పండి, వ్యవసాయం అంటే ఏంటి అసలు? వ్యవసాయంలోనే ఉంది కదా మేడం సాయం అనేది. అంటే అన్ని పనులు ఎవరికి వాళ్ళు సొంత లాభం ఉండాలి, పరులకు ఉపయోగం కూడా ఉండాలి. కానీ ఎక్కువగా తనకు లాభం ఉంటూ ఎక్కువ పరులకు ఉపయోగపడే ప్రధానమైన అంశాల్లో వ్యవసాయం ఒకటి. ఎందుకనంటే వ్యవసాయం అనేది లేకుంటే ఇంకా మనిషి లేరు, ఏది లేదు. వ్యవసాయం ఉంటేనే అన్ని సాధ్యం అవుతాయి. మిగతావి అంటే వాచి లేకపోయినా సూర్యుని చూస్తూ సమయాన్ని అవును. సో రకరకాలవి ఇంకా వేరే ఏది స్మార్ట్ ఫోన్ లేకపోయినా బతికేయచ్చు, బతికాం కూడా మనం. ఇంటర్నెట్ లేకపోయినా బతికేయచ్చు, కానీ వ్యవసాయం లేకపోతే బతికేయచ్చు. అంటే అంత ముఖ్యమైన అంశం అది. సో అది ఉండాల్సిందే, అంత గొప్ప అంశంగా. దేవుడు ఎందుకు పుట్టించాడు రైతన్నని. నిజంగా అందరికీ అన్న ఇంట్లో మనిషే ఆయన. తెలియకపోయినా ఎవరో తెలియదు, మన రక్త సంబంధం కాదు, ఆయన చెమటోడ్చి పండించిన ఆ పంట 5 వేలు మన నోట్లోకి వెళ్ళి మనం హ్యాపీగా హెల్దీగా ఉంటున్నాం అంటే. ఇప్పటి వరకు ఎంతమంది రైతుల్ని మీరు కలిసి ఉంటారు మీ జర్నీలో? ఒక 1000 మందికి పైగా రైతుల్ని కలిసామండి. 1000 మందికి పైగా రైతుల్ని కలిసాము ఈ 4 సంవత్సరాల ప్రయాణంలో. 2 రాష్ట్రాలు, ఏపీలో చాలా జిల్లాలు తిరిగాము, తెలంగాణలో చాలా జిల్లాలు తిరిగాము. మనకు పక్కనే ఉన్నటువంటి కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర కూడా వెళ్తున్నాము. ఇక్కడ కూడా చాలా మందిని కలిసాము. అంటే కొత్త పంటలు, లేదంటే వరిలోనే కొత్త విధానాలు, లేదా అందరూ సాగు చేస్తున్న పంటలోనే కొత్త పద్ధతులు, కొత్త యంత్ర పరికరాలు, కొత్తగా వాళ్ళకి అధిక దిగుబడిని ఇవ్వడానికి ఉపయోగపడుతున్న అంశాలు, మంచి మార్కెటింగ్ చేసుకుంటున్న విధానాలు, ఇట్లాంటివన్నీ కూడా చూపిస్తున్నాం. నష్టపోయిన రైతుల్ని కూడా కలుస్తున్నాము. ఎందుకు నష్టపోయారు, ఎలా నష్టపోయారు అనే విషయాన్ని కూడా వివరిస్తున్నాం. ఇట్లా దాదాపుగా 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసాము. అంటే మీకు వాళ్ళు ఫోన్ చేస్తారండి, ఇలా మా పొలం గురించి చెప్పండి అనో, లేకపోతే మేము ఇలా కొత్త తరహా పద్ధతులు పాటిస్తున్నామనో, లేకపోతే మీరు తెలుసుకుని వెళ్తారా? కొంతమంది మాకు ఫోన్ చేస్తారు, కొన్ని మేము తెలుసుకుని వెళ్తాము. ఒక చోటకి ఇప్పుడు ఇక్కడ ఈ రైతు దగ్గరికి వచ్చాము, ఇతని దగ్గర చాలా పంటలు సాగు చేస్తాము. మనకు ఒక పంట గురించి ఎవరైనా చెప్తేనో అతని దగ్గరికి వచ్చి మిగతా అంశాలని మేము మన పరిశీలనలో ఇతనికి ఇక్కడ ఇది కూడా ఉంది కదా, ఇది కూడా అడిగితే ఇతనికి అనుభవం ఉంది కదా, తను చెప్తారు అనేది అట్లా కూడా మనం కొన్ని గ్రహించి తీసుకుంటాం అనమాట. కొన్ని మనకు తెలుస్తుంటాయి, కొన్ని మనం తెలుసుకుంటూ ఉంటాం, రకరకాల. అది మెయిన్
టాస్క్ అండి ఈ పనిలో. అంటే ఇన్ఫర్మేషన్ ని కలెక్ట్ చేసుకొని కోఆర్డినేట్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్. ఈ జర్నీలో మీకు బాగా అసలు మీరు అట్రాక్ట్ అయ్యి బాగా కనెక్ట్ అయిపోయిన చోటు ఏదన్నా ఉందంటే పట్ల ఇది ఈ ప్లేస్ లేకపోతే ఈ రైతన్న బాగా నచ్చారు నాకు, నా మనసుకి ఆయన పాటించిన పద్ధతి బాగుంది అనే వ్యక్తి కానీ అనే స్థలం కానీ ఏదన్నా ఉందా? అంటే రైతన్నలు అందరూ నాకు నచ్చుతారండి, అన్ని ప్లేసులు నచ్చుతాయి. ఒక్కరిని చెప్తే అట్లా కరెక్ట్ కాదు కూడా. అంటే మీకు కొంచెం విచిత్రంగా అనిపించింది అసలు ఇది సాధ్యమా అని మీరు అవాక్కైనవి ఏదైనా ఉన్నాయా? చాలా అంశాలు, చాలా అంశాలు. ఎందుకనంటే రైతులు అంటే కష్టాలు నష్టాలు కన్నీళ్లు కడగండి ఇవే అనుకుంటుంటారు కదా. వాటిని అధిగమిస్తూ లాభాలను తీసుకుంటున్న రైతులు చాలా మంది ఉన్నారు. వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. నేను దాన్ని కొత్తగా ఫీల్ అవుతాను కాబట్టి నేను ప్రతిరోజు కొత్తగా మళ్ళీ పని చేయగలుగుతాను. అలా వందల మంది అండి మేము కలిసిన వాళ్ళందరిలో కూడా ఎవరిలో ప్రతి ఒక్కరిలో ఒక అనుభవం. వాళ్ళు ఒకతని ఇంతకుముందు మనం మాట్లాడుతూ చెప్పాం కదా, నేను చెట్టుతో మాట్లాడతానన్నా ఆ చెట్లు నాతో మాట్లాడతాయి అని చెప్తారనమాట. నీకేం కావాలని చెట్టు నేను అడుగుతాను, నాకేం కావాలని చెట్టుకు చెప్తాను, నాకు కావాల్సింది ఇస్తుంది. అంటే వాళ్ళ అటాచ్మెంట్ అట్లా. కొన్ని అసలు అసాధ్యం అనుకున్న పంటలు తీసిన వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లేదు దీన్ని పండించడం ఒక ఎత్తు, అద్భుతంగా మార్కెటింగ్ చేసుకుని లాభాలు పొందుతున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అలాంటి వాళ్ళ అనుభవాలు ఎందుకు వివరిస్తున్నాము అంటే అవి ఇంకా 10 మంది నేర్చుకోవాలి. ఇక్కడ చాలా మంది ఎక్కువ మందికి లాభాలు లేరు, తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళు ఎలా లాభాలు పొందుతున్నారు అనే విషయాన్ని వివరిస్తే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా అది నేర్చుకుంటే, సో వాళ్ళు కూడా ఆ ప్రయత్నం చేస్తే వాళ్ళకు కూడా మంచి లాభాలు వస్తాయి. అందుకని మనం ఈ ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది అద్భుతంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. ఒకరిద్దరిని ప్రత్యేకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు చూసిన వాళ్ళల్లో మోస్ట్ సక్సెస్ఫుల్ ఫార్మర్ అయినా భలే అంటే తక్కువ పెట్టుబడి పెట్టారు, బాగా ఆలోచించారు, వినూత్నంగా ఆలోచించి ఎక్కువ దిగుబడిని ఆయన పొందగలిగారు అనేవాళ్ళు ఎవరున్నారు? ఒక్కరి పర్టికులర్ గా అనే కంటే కూడా ఎంతమంది ఉన్నారు? చాలా మంది. ఇప్పుడు కలిసిన 1000 మందికి పైగాలో కొన్ని 90% మంది ఆ విధంగా చేస్తున్న వాళ్ళు. అంటే కొంతమంది ఏమో ఎక్కువ పెట్టుబడి పెట్టి దానికి ఇంకా 3 ఇంతలు 4 ఇంతలు 10 ఇంతలు లాభం తీసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమో అప్పటికే చేస్తున్న పనిని వరి సాగు, మనం పూర్వం నుంచి అందరు ఎక్కువగా చేస్తున్నది మనకు తీరుస్తున్నది వరి కాబట్టి ఆ వరిలోనే అందరు చేస్తున్న విధానాల్లో కాకుండా ఖర్చు తగ్గించుకోవడంలో గానీ, లేదా ఎక్కువ ఎరువులు పురుగు మందులు వేయకుండా తక్కువ ఎరువులు వేసుకోవడము, లేదంటే సహజంగా దొరికే ఎరువులు వేసుకోవడము, లేదంటే డ్రై పద్ధతులు అని కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు నాటు వేసే విధానం కాకుండా వెదజల్లుకోవడం కానీ, పూర్వం చేసినవి ఇవన్నీ మళ్ళీ తిరిగి తెచ్చుకుంటున్నారు అనమాట. సో అలా చేస్తున్న వాళ్ళు కానీ ఇట్లా అన్ని అంశాలని తీసుకుంటే కొన్ని వందల మంది అందరూ కూడా అద్భుతంగా చేస్తున్న వాళ్ళే. అంటే నార్మల్ గా మనం చూస్తాం కదండి, వ్యవసాయంలో నష్టపోయే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే మీరు చూసిన వాళ్ళల్లో నష్టపోవటానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉంటారండి వ్యవసాయంలో. అన్ని పనుల్లోనూ లాభం నష్టం ఎలాగుంటాయో వ్యవసాయంలో కూడా ఇంకా ఎక్కువ కారణాలు ఉంటాయి. ఎందుకంటే ప్రకృతిలో ఆధారపడి ఉన్నది, వర్షం మీద ఆధారపడతాం, ఎండ వాన మంచు ఇవన్నీ ప్రభావితం చేస్తాయి. అదే మనం ఒక పర్టికులర్ ప్లేస్ లో రెస్ట్రిక్టెడ్ గా పెట్టుకున్న వ్యాపారం అనుకోండి, ఈ ప్రకృతిది లేదు, మనం మార్కెట్ చేసుకోగలగడమా, మన దగ్గర ఉన్న ప్రొడక్ట్ చేసుకోగలుగుతాం, ఇదంతా చేసుకోలేరు ఎవరు కూడా. మళ్ళీ ఇంత చేసి పంట తీస్తే మార్కెట్ కూడా తన చేతిలో లేదు, దానికి ధర తాను నిర్ణయించలేడు రైతు. మార్కెట్ లో ఎవరు ఎంత ధర ఇస్తే అంత ధరకు అమ్ముకోవాలి. కాబట్టి నష్టపోయిన వాళ్ళు కూడా ఉంటుంటారు. కానీ భూమిని నమ్ముకొని చెట్టు పెట్టి అంటే ఏదైనా పంట పెట్టిన వాళ్ళలో నష్టపోయిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇలా కాకుండా వ్యవసాయానికి అనుబంధంగా ఉండే పనులు ఏవైతే ఉంటాయో, ఒక డైరీ ఫామ్ వేసుకోవడం కానీ, పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవడం కానీ, ఇతరత్ర అంటే ముందుగా వ్యవసాయంలో భూమిలో చెట్టు పెట్టకుండా దానికి కావాల్సిన షెడ్ వేసుకొని ఒకేసారి ఒక 10 గేదెలు లేదు 10 ఆవులు 10 లక్షలు ఖర్చు పెట్టి తెచ్చుకుంటే కొద్ది రోజుల తర్వాత ఇది నేను చేయలేను, ఇది కష్టమైన పని, లేకపోతే నాకు పని చేస్తానన్న వాళ్ళు నాకు సహకరించడం లేదు అని చెప్పేసి దీని అంతా తీసేయాలనే ఆలోచనకు వస్తారు చూసారా, అప్పుడు నష్టపోతారు. ఖచ్చితంగా నష్టమే. అంటే సరైన అవగాహన ఉండకపోవడం, మానసికంగా అంటే సిద్ధంగా ఏ పని అయినా చేసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. 2 పడవల ప్రయాణాలు చేయకూడదు, ముఖ్యంగా వ్యవసాయంలో. అంటే 2 పడవల ప్రయాణం అంటే ఆల్రెడీ కొంతమంది ఉద్యోగాలు చేస్తూ లేదా ఎక్కడో చిన్న పని చేసుకుంటూ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఉంటారు. కానీ అది ఏ టైప్ ఆఫ్ పంట సాగుని మనం ఎంచుకున్నాం అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. అక్కడ ఎక్కువ టైం ఇస్తూ ఇక్కడ ఎక్కువ టైం ఇవ్వడం సాధ్యం కాదు.
సో అలా చేసే వాళ్ళు నష్టపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కూడా మనం చెప్తూనే ఉంటాం మన వీడియోలో ఏంటంటే సరైన అవగాహన లేకుండా ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టుకోవద్దు, మెల్లమెల్లగా పెట్టుకుంటూ అనుభవం పెంచుకుంటూ వెళ్ళాలి. కేవలం ఈ వీడియోలు చూసి మాత్రమే వ్యవసాయం చేద్దామని కూడా అనుకోవద్దు. ఈ వీడియోలు అనేవి ఒక ప్రాథమిక అవగాహన కోసం వాళ్ళు చేస్తుంది ఎట్లా అని తెలుసుకోవడానికి మాత్రమే ఉపయోగపడతాయి. మీరు నిజంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, ఆచరణలో పెట్టాలి అనుకుంటే ఇలాంటివి మీకు సమీపంగా ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఒక 4 రోజులు వాళ్ళతో పాటు కలిసి పని చేయండి, వాళ్ళ అనుభవాన్ని తెలుసుకోండి. అందులో ఏం కష్టం ఉంటుంది, ఎండలో ఎంత చేయాల్సి ఉంటుంది, లేకపోతే మనుషులు రాకపోతే ఏం చేయాల్సి ఉంటుంది, మార్కెటింగ్ లో ఎలాంటి సమస్యలు ఉంటాయి, అవన్నీ ప్రత్యక్షంగా వెళ్ళి తెలుసుకోండి. మా వీడియోలు అనేవి కేవలం ఒక ఆలోచన ఏమున్నాయి అని తెలుసుకోవడానికి మాత్రమే వాడండి తప్ప దీన్ని చూసి చేస్తామంటే ఏది రాదు. నేను యూట్యూబ్ లో వీడియోలు చూసి మొదలు పెడితేనే తెలుస్తుంది కెమెరా ఏంటి, ఎడిటింగ్ ఏంటి, పోస్టింగ్ ఏంటి, దాని SEO ఎలా చేసుకోవాలి ఏంటి అనేది చేస్తుంటేనే తెలుస్తుంది. అలాగే ప్రతి పని కూడా. సో ఇట్లా వ్యవసాయంలో నష్టపోయే వాళ్ళు కూడా ఉంటారు. భూమిని నమ్ముకున్న వాళ్ళైతే తక్కువ మంది నష్టపోతారు. వ్యవసాయ అనుబంధంగా పెట్టే వాళ్ళు ఎక్కువ మంది నష్టపోతుంటారు. రాజేంద్ర గారు, అంటే అగ్రికల్చర్ విషయానికి వస్తానండి. టెక్నాలజీ మనకి బాగా పెరుగుతుంది ఒకవైపు చూస్తుంటే. అదే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులు కూడా అవలంబిస్తూ ఉన్నారు పొలాలు పండించడంలో. ఇందులో యంగర్ జనరేషన్ పాత్ర కూడా చాలా ఉందని చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మీరు కలిసిన రైతుల్లో 1000 మందికి పైన కలిసానన్నారు. వీళ్ళల్లో యంగర్ జనరేషన్ ఎంతమంది ఉన్నారు? నిజంగా అసలు యూత్ కి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఉందా వ్యవసాయం పట్ల అని అంటే? వ్యవసాయానికి పట్ల యూత్ కి ఇంట్రెస్ట్ చాలా ఉందండి. నిజంగా చెప్పాలంటే చాలా ఉద్యోగాలు ఊరు వదిలిపెట్టి ఎక్కడో పట్టణాల్లోనో నగరాల్లోనో విదేశాల్లోనో పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా మా ఊరికి వెళ్ళాలి, మా పొలంలోకి వెళ్ళాలి, లేకపోతే నా పొలం లేకపోయినా కూడా నేను ఎప్పటికైనా ఎంతో కొంత పొలం సంపాదించుకోవాలి, చేయాలన్నది చాలా మందికి ఉంటది. అలాంటి వాళ్ళు ఎక్కువ మంది చూస్తున్నారు కూడా మన వీడియో. చేస్తున్న వాళ్ళు చూస్తున్నారు, చేయాలనుకుంటున్న వాళ్ళు చూస్తున్నారు, చేసినా చేయకపోయినా ఇది చాలా బాగుంది అని చూస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో వ్యవసాయంలో యువత ఆసక్తి చాలా, అంటే మనం చేసిన వాళ్ళలో కూడా చాలా మంది యూత్ ఉన్నారు. కాకపోతే కొంతమంది సరైన అవగాహన పెంచుకోకుండా వచ్చే వాళ్ళు కొంతమంది వస్తారు. ఎక్కువ మంది బాగా చదువుకొని మంచి నాలెడ్జ్ తోటి డెడికేటెడ్ గా చేస్తున్న వాళ్ళు మంచి మంచి ఫలితాలను తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. మొన్న మేము ఒక వీడియో చేసామండి. అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు, వర్క్ ఫ్రమ్ హోమ్. 10 ఎకరాల భూమిలో 16 రకాల కూరగాయలు పండిస్తూ సొంతంగా తానే అమ్ముకోవడం, అంటే మార్కెటింగ్ కూడా చేసుకుంటున్నారు. సో ఇక్కడ అదీప్ అహ్మద్ గారు కూడా, ఆయనకు కూడా సీనియర్ రైతు కాదు, కానీ ఆయన ఒక 7-8 రకాల పంటలు మనం చూస్తున్నట్టుగా డైరీ నడుపుకుంటున్నారు గడ్డి వేసుకుని. మనకు ఎదురుగా జామ తోట ఉంది, ఈ పక్కన బొప్పాయి మనం ఇంత ముందు ఇక్కడ దొండ పందిరి వేసుకున్నారు, ఇంకా పక్కన డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు, టమాటా వేసుకున్నారు, ఇన్ని పంటలు సాగు చేస్తున్నారు. మళ్ళీ ఇతను మనకు ఎదురుగా కనబడుతున్నాయి చూడండి 2 వరికోత యంత్రాలు కూడా, పెద్ద పెద్ద వరికోత యంత్రాల, వరి సీజన్ లో వరికోత యంత్రాలని రెంట్ కు పంపించడం, అలాంటి పని కూడా చేస్తుంటారు. ఇట్లా ప్రతి పనిని చేసుకుంటారు కష్టం అనుకోకుండా. 24 గంటలు మీరు ఎప్పుడైనా రండి, పక్కనే 2 కిలోమీటర్ల దూరంలో ఊరు, ఎప్పుడు ఇక్కడే ఉంటారు. చాలా మంది రైతుల్ని గమనిస్తాం కదా, ఇన్ఫాక్ట్ మా అత్తమ్మ వాళ్ళు కూడా రైతులేనండి, వరి పండిస్తారు, అలాగే పత్తి వేస్తూ ఉంటారు, ఉల్లి తోట అప్పుడప్పుడు వేస్తుంటారు. వాళ్ళని చూసినప్పుడు అనిపిస్తుంది, అంటే మనం చిన్న పని చేస్తేనే అలసిపోయి అబ్బా చాలే ఇవాళకి ఎప్పుడు వీకెండ్ వస్తుందా చిల్అవుట్ అవుదాం అని ఆలోచిస్తాం, ఆదివారం దొరికితే రెస్ట్ తీసుకోవాలి. వాళ్ళకి అలా లేదు, ఒక గంట లేదు, అసలు ఒక గంట కూడా కూర్చోరు, ఏదో ఒక పని చేస్తూ వాటిలో ఇంకా అలా లీనమైపోతారు. ఇంకా పాడి అవి ఉన్నాయంటే ఇంకా వాటితోనే టైం సరిపోతుంది. అసలు అదే కదా భలే, అంటే వాళ్ళ లైఫ్ స్టైలే వేరండి. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రైతు కూడా యంగర్, చదువుకున్నారు, ఇక్కడ ఎందుకన్నా ఇన్ని పంటలు పండిస్తారు, ఏదైనా ఒకటే వేసుకోవచ్చు కదా అంటే, అన్న హోల్సేల్లో ఒకేసారి అంతా అమ్ముకుంటే లాభం తక్కువ వస్తుంది, 4 రకాల పంటలు వేసుకుంటే హైదరాబాద్ కు దగ్గరలో ఉన్నాం మేము, వాళ్ళకి ఒక టాటా సుమో ఉంటుంది ఒక పాతది, ఇక్కడ నుంచి తీసుకెళ్లి చాంద్రాయణగుట్ట, బార్కాస్, ఫలక్నుమా ఈ ప్రాంతాల్లో రీటైలర్లు అమ్ముకునే వాళ్ళకి డైరెక్ట్ గా ఇచ్చేసి వస్తారు, ఎక్కువ డబ్బులు వస్తాయి. హోల్సేల్ గా ఒకేసారి టన్నుల కొద్ది పంట తీసుకెళ్లి పెద్ద పెద్ద మార్కెట్ అమ్మేస్తే తక్కువ వస్తాయి. సో ఇట్లా చేసుకుంటున్న వాళ్ళు యూత్ కూడా చాలా మంది ఉన్నారండి. వ్యవసాయంలోకి యువత వస్తున్నారు, ఇంకా సంఖ్య పెరగాలి. ఎందుకంటే వాళ్ళు వస్తేనే వినూత్నంగా చేస్తారు, కొత్త తరహాలో చేస్తారు, ఇంకా కొత్త రకాల లాభాలు తీసే విధంగా చేస్తారు. ఈ క్రమంలో కొంతమందికి నష్టాలు కూడా రావచ్చు, ఎందుకంటే ఒక ప్రయత్నం జరుగుతున్నప్పుడు మంచి చెడు అన్నీ ఉంటాయి. సో వాళ్ళు చేసుకునే తీరును బట్టి, ప్రకృతి సహకారాన్ని బట్టి, మార్కెటింగ్ స్కిల్స్ ను బట్టి ఈ అన్ని అంశాలని ఎదుర్కొన్న వాళ్ళు మంచి లాభాల్లో వెళ్తారు. కొన్నిట్లలో ఎక్కడో ఒక దాంట్లో బ్యాలెన్స్ అవుట్ అయినా కూడా
కొంత నష్టపోతారు. సో ఎక్కువ మంది వచ్చినప్పుడు నష్టాలు తక్కువ మందికి వస్తాయి, లాభాలు ఎక్కువ మందికి వస్తాయి. సో ఇట్లా యూత్ అయితే వస్తున్నారు, ఇంకా రావాల్సిన అవసరం కూడా ఉంది. ఇది వరకు ఎక్కువగా వినేవాళ్ళం అంటే పంట చేతికి అందక లేకపోతే అప్పుల పాలైపోయో రైతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నారు, కుటుంబం అంతా రోడ్డున పడిపోయింది, అలాంటివి ఎక్కడో చోట ఇప్పటికీ వింటున్నాం. అలాంటి సందర్భం ఏదన్నా మీకు ఎదురుపడిందా? అవి విన్నప్పుడు చూసినప్పుడు మీకు ఏమనిపించేది? చాలా సందర్భాల్లో జరుగుతూనే ఉంటాయండి. అంటే పంట అనుకున్నంత రాకపోవడము, అంటే తీరా పంట చేతికి వచ్చే ముందు వర్షాలు పడి పంట అంతా నష్టపోవడము, లేదంటే విత్తనాలు సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల పంట దిగుబడి రాకపోవడము, ఇట్లా పెట్టుబడి కూడా చాలా మంది చేతుల్లో ఉండదు. ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తూ ఉంటారు కానీ ఆ మొత్తాన్ని వాళ్ళు సమకూర్చుకోలేక ప్రతి సంవత్సరం మళ్ళీ అప్పు తెచ్చుకోవడము, లేదా ఎరువుల దుకాణంలో విత్తనాల దుకాణంలో అప్పులు తెచ్చుకొని పెట్టుకోవడము. ఇట్లాంటి సందర్భాల్లో పంట సపోర్ట్ రాకపోతే అరే అతనికి నేను అప్పు ఎలా కట్టాలి, లేదా ఈ సంవత్సరం పిల్లగాడికి చదివిస్తుంటే ఫీజు ఎలా కట్టాలి, లేదా అమ్మాయి పెళ్లి చేయాలంటే ఎట్లా చేయాలి, ఇలాంటి అంశాలు చాలా మందిని వేధిస్తూ ఉంటాయి. చాలా మంది అంటే ఇదంతా ఎక్కడి నుంచి జరుగుతుందంటే అండి ఒక ప్లానింగ్ తెలియక పాపం వాళ్ళకి, వాళ్ళు అనడానికి కూడా లేదు. ఎందుకంటే అందుకే నేను అనేది చదువుకున్న వాళ్ళు వ్యవసాయంలోకి రావాలి, వాళ్ళు వస్తేనే వాళ్ళు నలుగురికి చైతన్యం కలిగించగలుగుతారు. ఆ పంటని ఒక సంవత్సరం పంట పండినా 2 సంవత్సరాల పంట డబల్ లాభం తీసుకునే విధంగా చేస్తే, ఒక ఎకరంలో పండించేదని కూడా 2 ఎకరాల మీద వచ్చే పంట లాభం తీసుకోగలిగినప్పుడు ఇలాంటి అంశాలు పోతాయి. సో గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరైతే ఎక్కడైతే వాళ్ళకి అవకాశాలు ఉంటాయో రైతుల్లో ఇంకా చైతన్యం తీసుకురావడం కానీ, లాభాలు పొందుతున్న రైతుల గురించి నష్టపోతున్న రైతులకు వివరించి చెప్పడం కానీ, నష్టపోయిన రైతుల్ని ఎలా నష్టపోతున్నారనే విషయాన్ని వాళ్ళని కూడా చైతన్యపరచడం కానీ చేయాలి. చేస్తే ఇంకా ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టాలి ప్రభుత్వాలు కూడా, ఎందుకంటే పెద్ద అంశము, ఎక్కువ మందికి ఉపయోగపడే అంశము, ఎక్కువ మందికి ఉపాధినిచ్చే అంశము ఇదే. కాబట్టి దీని మీద ఎక్కువ దృష్టి పెట్టి ఇంకా చాలా పెట్టాల్సిన అవసరం ఉంది. ఉద్యోగస్తులను నియమించాలి, దీని మీద చాలా అంటే బడ్జెట్ కేటాయింపు పెరగాలి. అప్పుడు వ్యవసాయ రంగం మీద చాలా బాగా పనిచేస్తే ఇంకా ఇట్లాంటివన్నీ జరగకుండా కూడా చేసుకోవడానికి అవకాశం. రైతుబడి స్టార్ట్ అయ్యి 4 years అయింది కదండి. 4 ఏళ్లలో హ్యాపీ మూమెంట్ అసలు అది ఎప్పటికీ మర్చిపోలేదు నేను అన్నది ఉందా ఏదైనా? ఉన్నాయండి, చాలా ఉంటాయి. ఎందుకు అంటే రోజు రైతుల్ని కలుస్తుంటాం కదా, సంతృప్తిగా అంటే మీరు చేస్తున్న పని ఉపయోగం అవుతుంది అని చెప్తూ ఉంటారు. 10 లక్షల మంది సబ్స్క్రైబర్స్ రీసెంట్ గా కంప్లీట్ అయ్యారు. సూపర్, మిలియన్ చాలా మంది మిలియన్ దాటేశారు కదండి. 13 లక్షల మందికి సమీపంగా ఉన్నాం ఇప్పుడు. ఫేస్బుక్ లో 4 లక్షల మంది ఉన్నారు, ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. చాలా మంది ఆశ్చర్యపోతా ఉంటారు, వ్యవసాయానికి సంబంధించిన విషయాలు, అది కూడా నువ్వు ఏం పెద్ద మ్యూజిక్ ఏం వాడవు, ఇక్కడ మా థంబ్ నెయిల్స్ కానీ టైటిల్స్ లో కానీ నేను వరి పండిస్తే వరి పండిస్తాను అంతే, సింపుల్ లైన్స్ లోనే పెడతాను. ఇప్పటి వరకు నేనే చేసుకున్నానండి. ఇన్నాళ్ళు ఒంటరిగానే ఒక్కరిగానే చేశాను. ఈ మధ్య మాత్రం కొంత టీముని తీసుకొని కొంత ఈ పనిని కూడా ఇంకా పరిధి పెంచుదాం, ఎక్కువ మందికి పనికొచ్చే విధంగా ఎక్కువ వీడియోలు చేద్దామన్న ఆలోచనలో ఉన్నాము. రైతు బడికి అనుబంధంగా ఇంకా డైరీ వింగ్ గా ఒక ఛానల్, పౌల్ట్రీ వింగ్ తో ఒక ఛానల్ సెపరేట్ చేసి ఇంకెక్కువ వీడియోలు పెట్టిద్దాము అనే ఆలోచనలో ఉండి కొంత టీమ్ ని రిక్రూట్ చేసుకుని చేస్తున్నాము. ఎంతమంది ఉంటారండి? ఇప్పుడు మొత్తం నాతో కలిపి 8 మందిని పనిచేస్తున్నాం ఇప్పుడు ఒక 3-4 months నుంచి. అందులో ముందుగా మా మిస్సెస్, తను కూడా ఎడిటింగ్ లో వీటిల్లో చూసుకుంటారు, షెడ్యూలింగ్ దాన్ని ప్లాన్ చేసుకుంటారు. విజయం వెనకాల ఒక మహిళ ఉంటుంది. సో తనతో పాటు మా టీంలో ఇంకా ఒక 2 కెమెరామెన్లు జాయిన్ అయ్యారు, ఒక 2 ఎడిటింగ్ చేస్తుంటారు. మా బావమరిది అనిల్ అని ఉంటారు, తను మార్కెటింగ్, మేనేజింగ్ ఇవన్నీ చూసుకుంటుంటారు. కాల్స్ వస్తుంటే వాటిని ఫిల్టర్ చేయడం అట్లాంటివి తాను చూస్తుంటారు. తర్వాత ఇంకా కొంతమందిని నాలాగా ప్రెజెంటర్లను కూడా తీసుకొని రైతుల దగ్గరికి వెళ్ళి వాళ్ళు కూడా వీడియోలు తీసేలాగా ఫీల్డ్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఒక్కరమే అన్ని ప్రాంతాలు కుదరదు, చాలా పెద్ద వ్యవస్థ కదా. అందుకని మీరు అడిగినట్టుగా అంతకుముందు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారు, ఆయన నాకు ఫోన్ చేసి మా అందరి పొలాలను చూపిస్తున్నావు, నేను చూస్తున్నాను, మా పొలానికి ఎప్పుడు వస్తారు అడిగి పిలిపించి మరి తన వ్యవసాయం గురించి చెప్పారు. ఎక్కడ కూడా నేను వ్యవసాయ శాఖ మంత్రిని, మా ప్రభుత్వం ఇది చేస్తుంది, మేము అది చేస్తున్నాం అని చెప్పలేదు. నేను కూడా అదే చెప్పాను, ఒక రైతుగా మీ వ్యవసాయం గురించి చూపించమంటే నేను తప్పకుండా వస్తాను సార్, నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను. లేదు, నేను అసలు రాజకీయాల గురించి మాట్లాడను, మా వ్యవసాయమే చూపించండి అని అంటే వెళ్ళాం. తను వ్యవసాయం ఏం చేస్తున్నారు, ఆవులని ఎలా పెంచుతున్నారు, కోళ్ళని ఎలా పెంచుతున్నారు, మామిడి తోట ఎట్లా చేస్తున్నారు, అంతా కూడా తను తోటంతా తిప్పి చూపించారు. మీ కష్టం ఏంటి, మీకు
వస్తున్న లాభం ఏంటి, ఎలా మేనేజ్ చేసుకుంటారు ఈ పనులన్నీ, అవన్నీ అడిగాను. ఆయన కూడా చాలా సంతృప్తిగా ఫీల్ అయ్యారు. అట్లాంటి అంశాలు చాలా ఉన్నాయి సంతృప్తినిచ్చేవి. అంటే వ్యవసాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు, వ్యవసాయం గురించి పని చేస్తున్నాం, అలాంటి అంత స్థాయిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడం, ఇట్లాంటి అరుదైన సందర్భాలు చాలా. అవునా, అనుకోకుండా జరిగింది. చాలా మంది చూస్తున్నారు, ఇంకా చాలా మంది అభినందనలు, అంటే మీరు బాగా చేస్తున్నారు, మీరు పలానా వీడియో చేస్తే మేము పలానా వాళ్ళతో కలిసాము మాట్లాడాము అని చెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. మేము చేసుకుంటున్నాము, దాని గురించి తెలుసుకున్నాం, మాకు ఈ విషయమే తెలియదు మీరు చెప్పే వరకు కొంతమంది అట్లా చెప్తుంటారు కదా. అవన్నీ ప్రత్యేకమైన సందర్భాలు, హ్యాపీ అనిపిస్తాయి. చాలా బాగా బాధ అనిపించింది ఉందా, అయ్యో ఎందుకు ఇలా జరిగిందని? అంటే ఇప్పటికీ తలుచుకున్నా కూడా అలా జరగకుండా ఉండాల్సిందే అంటే బై గాడ్ గ్రేస్ అండి, ఇప్పటి వరకు అలాంటివి జరగలేదు. సంతోషం, అలా ఉండొద్దనే కోరుకుంటున్నాను నేను కూడా. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్తాం మేము, ఏది కూడా మాకు మేము పంపిస్తాము మా వీడియో చేస్తారా అని చాలా మంది అడుగుతుంటారు. లేదండి, మేము వస్తాము, మా కెమెరా తీసుకొని మేమే వస్తాము. ఈ రోజు కుదరకపోతే 10 రోజులకు వస్తాము, నెల రోజులకు వస్తాము, 2 నెలలకు వస్తాము, సంవత్సరం తర్వాత అయినా మీ పొలానికి వస్తాము. మేము అవకాశం ఉన్నప్పుడు మేమే వచ్చి చూస్తాము, చేస్తాము. ఎందుకంటే యాక్చువల్స్ తెలుస్తాయి, వాస్తవం తెలుస్తుంది, ఆ వాస్తవాన్ని చూపిస్తాము, వాస్తవాల్ని అడుగుతాము. మాట్లాడుతుంటే కూడా వాస్తవాలు చెప్పడానికి చూస్తున్న వాళ్ళకి కూడా అర్థమైపోతుంది, మాట్లాడుతున్న వాళ్ళు నిజాలు చెప్తున్నారా అబద్ధాలు చెప్తున్నారా. చాలా వరకు ముఖ కవలికలను బట్టి అర్థం చేసుకునేంత శక్తి చాలా మందికి ఉంటుంది, చాలా మందికి లేకపోయినా కూడా. సో అందుకనే అలా వెళ్ళి వాస్తవాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి మేము అంటే ఇది ఎందుకు చేసాము అనుకున్న సందర్భాలు అయితే ఇప్పటి వరకు ఎదురవ్వలేదు. రాజేంద్ర గారు ఒక మాట, ఇన్కమ్ సోర్స్ ఎట్లా మరి? ఎందుకంటే ఇన్ని స్టేట్స్ వెళ్తానంటున్నారు, ఇప్పుడు ఒక దగ్గరే లేకపోతే వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళడం ఎప్పుడో కానీ కాదు, తరచుగా రోజు వీడియోస్ పోస్ట్ అవుతాయా? లేదండి, వారంలో 3-4 వీడియోలు ఇంటర్వ్యూ మోడల్లో. ఒక దగ్గరికి మనం వెళ్ళాలంటే ఎంత ఖర్చు అవుతుంది, మన ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి, ఆ కెమెరా ఖర్చులు అన్ని ఉంటాయి కదా, ఎలా మరి ఇన్కమ్ సోర్స్? అంటే మేము ఖర్చు చాలా ఖర్చుతో కూడినది, కష్టంతో కూడినది. ఖర్చు కంటే కూడా కష్టం ఎక్కువ అండి ఇక్కడ మెయిన్ గా. సో ఖర్చు కూడా బాగానే అవుతుంది. నెలకి ఎంత లేదన్నా కనీసం ఒక 10 సార్లు బయటికి వెళ్తేనే ఆ నెలలో పోస్ట్ చేయడానికి కావాల్సిన 20 వీడియోల వరకు చేయగలుగుతాం. ఒక రోజు 2, ఒక రోజు 3, ఒక రోజు ఒక వీడియోతోటే చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అక్కడ మనకు కాంటాక్ట్స్ దొరకకపోవచ్చు, మంచి సబ్జెక్టు సమీపంగా ఉండకపోవచ్చు. అట్లాంటి సందర్భాలు కూడా ఎదురవుతుంటాయి. 100,000 కిలోమీటర్లు తిరగాల్సిన అవి ఉంటాయి. సో ఈ ఖర్చు నెలకు ఓసారి 50,000 వరకు అవుతుంది, ఓసారి ఇంకెక్కువ కూడా అవుతుంది. కాకపోతే ఏంటంటే నేను ఒక్కనే చేసుకున్నాను కాబట్టి ఖర్చు కొంత లిమిటెడ్ గా అయ్యేది. నాకు వీడియో ఎడిటర్ లేరు, కెమెరామెన్ లేరు. ఇంతవరకు ఈ 50 నెలల కాలం అండి, దాదాపుగా 4 సంవత్సరాలు అంటే 12, 4, 48, 50 నెలల కాలం పనిచేసాము. ప్రధానమైన సోర్స్ ఈ ఆదాయానికి యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ అండి. యూట్యూబ్ వాళ్ళు మనకు వీడియో చూస్తుంటే అడ్వర్టైజ్మెంట్ ప్లే అవుతుంటే దాని మీద డబ్బులు ₹1,00,000 రూపాయల సగటు వస్తుందండి. ఫస్ట్ వచ్చిన ఇన్కమ్ నేను 35-40 వేల రూపాయల శాలరీ ఉన్నప్పుడు జాబ్ మానేసి నేను ఇది మొదలు పెట్టాను. చాలా భయంగా ధైర్యంగా అడిగేస్తున్నా కూడా లోపల ఉంటుంది కదా ఆ భయంతో. నేను జాబ్ మానేసిన 2వ నెలలోనే నాకు అంతకు మించి డబ్బులు వచ్చాయి. ఇందులో సూపర్ 40,000 నేనైతే వదులుకొని వచ్చాను, నాకు అంతకు మించి 50,000 వరకు డబ్బులు వచ్చాయి. పర్వాలేదు, నేను సాటిస్ఫై అయ్యాను. సరే ఇక్కడ ఏదో ఉంది, మనం చేసుకుంటే బాగుంటుంది. అంటే అప్పటికే 2-3 నెలల నుంచి చేస్తున్నాము, నేను పని చేసిన తర్వాత వచ్చింది. ఇప్పటి వరకు ఒక ₹1,00,000 సగటును వస్తుంది. ఒకసారి ఎక్కువ కూడా వస్తాయి, 1,50,000-2 లక్షల వరకు కూడా వస్తాయి, ఒక్కోసారి తక్కువ వస్తాయి. కాకపోతే ఏంటి అంటే ఇది 3వ నెల 4వ నెలలోనే ఆ స్థాయికి వచ్చి అప్పటి నుంచి అదే స్థాయిలో కంటిన్యూ అవుతుంది, పెరగడం లేదు. వ్యూస్ పెరుగుతున్నాయి కానీ డబ్బులు ఏం పెరగడం లేదు. ఎందుకు జరుగుతుంది ఇలా? మనం 10 మందికి చెప్పే వాళ్ళ మనం తెలుసుకోవాలి కదా అని చెప్పేసి చాలా రీసెర్చ్ చేసాము. ఎందుకు యూట్యూబ్ ఆల్గారిథం ఎలా ఉంటుంది అంటే నాకు ఫైనల్ గా నేను డిసైడ్ అయ్యింది ఏంటి అంటే కేటగిరీ వైజ్ గా యాడ్స్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. ఆ అడ్వర్టైజ్మెంట్స్ వేయడం కూడా వాళ్ళు బిడ్డింగ్ లాగా జరుగుతుంది, ఏ కేటగిరీకి ఎంత ఇవ్వాలి అని. అంటే రైతులకు సంబంధించిన వీడియోలు పల్లెటూళ్ళలో ఉండే రైతుల సంఖ్య ఎక్కువ శాతం చూస్తుంటారు కాబట్టి వాళ్ళు ఆన్లైన్ మార్కెట్ కి స్పందించరు, ఆన్లైన్ లో కొనుగోలు త్వరగా జరపరు, అడ్వర్టైజ్మెంట్స్ మీద స్పందించరు, క్లిక్ చేయరు. కాబట్టి మీకు యాడ్ రేట్ తక్కువగా ఉంటుంది, తక్కువ డబ్బులు జనరేట్ అవుతాయి. తెలుసుకున్నారనమాట. అంటే తప్పదు కదా, మనం చేస్తున్న పని కదా, మనకు నాలెడ్జ్ ఉండాలి. నేను వరిలో నాకు నాలెడ్జ్ ఉందని చెప్పను, దీంట్లో నాలెడ్జ్ ఉండాలి, నేను చేస్తున్న పని కదా. సో అందుకని తెలుసుకున్నాము. అంత యూట్యూబ్ రెవెన్యూ మీద అప్పుడప్పుడు కొన్ని ప్రమోషనల్ వీడియోస్ చేయమని కొంతమంది వస్తుంటారు. చేస్తారా అలాంటివి? చాలా తక్కువ అండి, చేయలేదు అని చెప్పము, చెయ్యము అని చెప్పము, చేస్తాము. ఎందుకంటే డబ్బులు కావాలి, ఈ పని కంటిన్యూ కావాలంటే డబ్బులు. ఇప్పుడు చెప్పాను నేను టీం తీసుకున్నానండి, ఈ టీం అందరికి వాళ్ళకు జీతాలు ఇప్పుడు వీళ్ళకి ₹2,00,000 పైగా చాలా ఉంది. ఇది ఎందుకంటే ఇది ఒక డేరింగ్ స్టెప్. అంటే 4 సంవత్సరాల క్రితము
అంతకు ముందు ఉన్న ఒక సర్కిల్లో బతుకుతున్నాము, బయటకు వచ్చి ఒక పెద్ద లైన్ గీసుకొని బయటకు వచ్చాము, పర్వాలేదు బాగానే ఉన్నాం, సంతృప్తిగానే ఉన్నాం. ఇంకా పెద్ద లైన్ ఎందుకు, ఇంకా పెద్ద సర్కిల్ ఎందుకు గీసుకోకూడదు, ఇంకా పెద్ద బౌండరీలోకి ఎందుకు వెళ్ళకూడదు? ఆలోచన అండి ఏదైనా. మనం ఒక అడుగు ముందుకేస్తే ఆటోమేటిక్ గా ప్రకృతి యూనివర్స్ కూడా సహకరిస్తుంది మనకి. అందుకని డేర్ చేసి వీళ్ళని తీసుకొని కంటెంట్ని పెంచుదాము, ఆటోమేటిక్గా రెవెన్యూ కూడా పెరుగుతుంది. సో ప్రమోషనల్ వీడియోస్లో కూడా అక్కడక్కడ ఏదైనా జెన్యున్గా ప్రొడక్ట్ ఉండి అది కూడా మేము రైతు వాడితే రైతుల నెంబర్లు మాకు ఇవ్వండి, మేము వాళ్ళందరినీ ఎంక్వైరీ చేసుకున్నాక వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తాము, లేదు వాళ్ళు చెప్పిందే మేము చూపిస్తాము యాజ్ ఇట్ ఈస్గా అన్నట్టుగా వాళ్ళు ఒప్పుకున్న వాళ్ళకి చేస్తాము, లేదు అంటే లేదంటే అట్లాంటివి చేస్తుంటాము. సో అట్లా కూడా కొంత రెవెన్యూ సోర్స్, అది తక్కువ, ఇదే ప్రధానమైన సోర్స్ మాత్రం యూట్యూబ్. ఇంకా వేరే ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ చాలా ఉన్నాయండి. ఇంకా డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నారు, ఇంకా జామ తోట ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. వాటి దగ్గరికి వెళ్దామా మరి? కూర్చుని హాయిగా ఎలా గడిచిపోతుంది సాయంత్రం దాకా. వెళ్దాం పదండి. డ్రాగన్ తోటకు వచ్చేసాము. అసలు ఈ మధ్య చాలా డిమాండ్ పెరిగిపోయింది కదండి. డిమాండ్ కన్నా కూడా ఇంతకు ముందు డ్రాగన్ ఫ్రూట్ అంటే అమ్మో ఇవి ఎక్కడి నుంచో ఇంపోర్ట్ చేసుకోవాలి, అసలు మన దగ్గర ఇవి దొరకవు, ఇక్కడ మన దగ్గర పండవు అనే భావన నుంచి ఒక కాయ 20-30 రూపాయలు ఇప్పుడు వచ్చేస్తుందండి. అవునండి, చూసారా మీరు? గమనించారా? అంటే క్వాలిటీ తక్కువ, సైజ్ తక్కువగా ఉండి చిన్న సైజువి తక్కువలో రోడ్ సైడ్ కూడా వచ్చేస్తున్నాయి. అంటే కల్టివేషన్ కూడా ఇప్పటికీ ఆ 150 ఆ రేంజ్ లో కొంచెం సైజ్ ఎక్కువగా ఉండేవి, కొంచెం మీడియం సైజ్ లో ఉండేవి. మీ వీడియోస్ లో కూడా ఇవే గమనించాను నేను. ఒకటి అంజీర్ ఒకటి చూపించారండి. అంటే అది అసలు మామూలుగా అయితే సాధ్యం కాదనుకుంటారు చాలా మంది, బట్ ఇలాంటివి అరుదుగా ఉండేవి, వినూత్నంగా ఉండేవి ఏవి మీరు ఇప్పటి వరకు చేసినవి? ఇట్లానే డ్రాగన్ ఫ్రూట్, అంజీరు, ఇట్లా చాలా పంటలు సాగు చేస్తున్నారు అనేది అన్ని. అంటే ఇప్పుడు డేట్స్ కూడా, ఖర్జూర తోటలు కూడా చాలా మంది సాగు చేస్తున్నారు. కొంతమంది ఈత తోటలు పెంచుకుంటూ కూడా ఈత తోటల నుంచి ఆ కళ్ళు తీసి అమ్ముకోవడము ఇట్లాంటివి కూడా చేస్తున్నారు. సో ఇట్లా రకరకాల పంటలు చాలా వాటిని చూపిస్తూనే ఉన్నాం. మిమ్మల్ని సలహా అడుగుతారా ఎవరైనా? చాలా మంది అడగడానికి ట్రై చేస్తారు. చాలా మంది ఏంటంటే మీరు రోజు అన్ని వెళ్తున్నారు, చాలా చూస్తున్నారు కదా, ఈయనకి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది, ఏది వేస్తే బాగుంటుంది అని అడుగుతారు. ఈవెన్ నేను ఈరోజు రేపు వెళ్ళి వ్యవసాయం మొదలు పెట్టాల్సి వస్తే ఏది వేయాలన్నది నాకు కూడా ప్రశ్నే. ఎందుకు అంటే ఏది ఎప్పుడు ధర ఉంటుందో, ఏది ఎప్పుడు అనుకూలంగా దిగుబడి వస్తుందో, ఏ రైతు చేసే విధానం ఎలా ఉంటుందో ఎవరికి వాళ్ళు ప్రత్యేకమే. అంటే చేతి వేళ్లలో గుర్తులు ఎలాగైతే ఫింగర్ ప్రింట్స్ 5,000 ఒకలాగా ఉండవు, ఫింగర్ ప్రింట్స్ కూడా ఒకరికి ఒకలాగా ఉండవు అన్నట్టుగా వేరువేరుగా ఉంటుంది అనమాట. వ్యవసాయంలో చేసే తీరు, వాతావరణము, నేల తీరు, నీటి లభ్యత, ఇవన్నీ అంశాలు అనేకం ఉంటాయి. కాబట్టి వేరువేరుగా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అందుకని సలహాలు అడిగే వాళ్ళు కూడా అదే చెప్తా ఉంటాం అన్నమాట. సాధ్యం కాదని ఒక మాటలో ఏది చెప్పలేము, సాధ్యం కాదు. అక్కడికి వచ్చి చూసి ఏది సరిపోతుంది అనేది ఎక్స్పర్ట్స్ కూడా చాలా మంది ఉంటారు, వాళ్ళ సలహాలు తీసుకోవాలి. రాజేంద్ర గారు మీరు ఎప్పుడు ఇంతైనా సింపుల్ గా ఉంటారా? అంటే సింపుల్ గా అంటే నేను నార్మల్ గా ఉంటానండి. సింపుల్ అంటారని నాకు తెలియదు. ఇది కంపల్సరీనా? అంటే వీడియోలకి ఒక రైతు విషయం చెప్తున్నాం కదా, కొంత సింబాలిక్ గా చూసే వాళ్ళకి కూడా బాగుంటుంది కదా అని స్టార్టింగ్ లో ఏం వేసే వాళ్ళం కాదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఎక్కువగా ఎండలోనే ఉంటాం. ఎండలో ఉన్నప్పుడు చెమట అవి వస్తుంటాయి కదా, కనీసం క్లీన్ చేసుకోవడానికి కూడా ఉంటుంది కదా. సో అట్లా బాగుంటుంది, ఇట్లా చూడడానికి కూడా బాగుంటుంది, రెండు రకాలుగా ఉంటుంది. రైతుకు చెప్తున్న అంశం కాబట్టి వాడుకుంటే తప్పులేదు కదా, బాగుంది కదా అన్నట్టుగా వాడుతున్నాను. సింపుల్ గా చూడగానే ఆ డౌన్ టు ఎర్త్ అనేది తెలుస్తుంది. ఆ సింప్లిసిటీ అలా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. బట్ ఎంతమంది ఫాలోవర్స్ మీకైతే, మీ వీడియో వచ్చిందంటే ఎప్పుడెప్పుడు వస్తుందా అని వెయిట్ చేసి చూసే వాళ్ళు ఉంటారు. అలాగే ఇంకొంతమందికి షేర్ చేసి పలానా వీడియో మీకు పనికి వస్తుందేమో చూడండి అని చెప్పి ఇంకొంతమందికి పంపించే వాళ్ళు ఉంటారు. అలా మీకు వచ్చిన కామెంట్స్ చదువుతారా మీరు? చదువుతాం మేడం. కామెంట్స్ కొన్నిసార్లు చదువుతాము. ఎందుకు అంటే తెలియాలి కదా ఫీడ్బ్యాక్, ఎలా పని చేస్తున్నాము, ఏమంటున్నారు అనేది. ఆ కామెంట్స్ లో కూడా చాలా మంది అదే చెప్తా ఉంటారు. అంటే ఇది బాగుంది, లేకపోతే కొంతమంది సలహాలు సూచనలు కూడా ఇస్తుంటారు. అన్న ఈ వీడియో చేయండి, మాకు ఇంకా పలానా వీడియో చేయండి, పలానా టాపిక్ చెప్పండి, పలానా అంశాన్ని చెప్పండి అనేది కూడా చాలా మంది అడుగుతుంటారు. అదంతా ఎలా తెలుస్తుంది అంటే మనకు కామెంట్స్ చూసుకోవడం ద్వారానే తెలుస్తుంది. మా ఊరికి రండి అని కొంతమంది కామెంట్ చెప్తుంటారు. మనం మెయిల్ ఐడి ఇస్తాము, ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే మెయిల్ ఐడికి మెయిల్ చేస్తూ ఉంటారు. సో అట్లా కలిసినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతూ ఉంటారు. మేము కూడా ఏదైనా ఏరియాకి వెళ్తే పోస్ట్ పెడతాం ఫేస్బుక్ లో, పలానా రాజమండ్రి ఏరియాకి వస్తున్నాం పలానా తేదీలో, ఎవరైనా మంచి సబ్జెక్ట్ ఏదైనా ఉంది 10 మందికి చెప్పాలి
చెప్పాల్సిన అంశం మీ దగ్గర మీకు నోటీస్లోకి వస్తే మాకు చెప్పండి, ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పేసి మనము నెంబర్ కూడా ఇచ్చి చెప్తూ ఉంటాం. మీకు ఖాళీ టైం అనేది ఉంటుందా అసలు? ఎందుకుండదండి, మన ప్లానింగ్ ని బట్టే ఉంటది కదా ఏదైనా. సో పని చేసేటప్పుడు తప్పకుండా నేను మంచి ట్రావెలర్ అండి, బాగా తిరుగుతుంటాను. అవునా? ఏ ప్లేసెస్ ఇప్పటి వరకు వెళ్ళారు? అంటే నేను సౌత్ ఇండియాలో ఆల్మోస్ట్ అన్ని, కేరళ, తమిళనాడులో విజిటింగ్ ప్లేసెస్ ఏవైతే ఉంటాయో, కర్ణాటక, గోవా ఇవన్నీ కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో 10-15 years నుంచి. రీసెంట్ గా కూడా కాశ్మీర్ వెళ్ళాం ఫ్యామిలీతో లాస్ట్ జనవరిలో. సూపర్ అండి, చాలా చక్కగా మేనేజ్ చేస్తూ ఉన్నారు. ఇటు మీ పని ఇష్టంగా చేస్తున్న వృత్తి, ఫ్యామిలీ అంతా కూడా. నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఇప్పుడు చాలా మంది రైతులు ఏంటంటే స్మార్ట్ ఫోన్స్ అవి యూజ్ చేయరు. వాళ్ళకి ఇప్పటికీ కూడా చిన్న ఫోన్స్, వాళ్ళకి జస్ట్ కాల్ మాట్లాడడానికి చాలు. ఎక్కడ పిల్లలు ఉంటారు వాళ్ళతో, మన వాళ్ళతో మాట్లాడితే చాలా వరకే ఉంటారు. బట్ మీ వీడియోస్ అన్ని కూడా ఇలా పోస్ట్ అవుతున్న వీడియోస్ వాళ్ళు ఎలా చూస్తారు, ఎలా చూడగలుగుతున్నారు, వాళ్ళ వరకు అసలు రీచ్ ఎలా అవుతుంది? అది మాకు కూడా ఆశ్చర్యమైన విషయం. అంటే నేను స్టార్టింగ్ లో అనుకున్నప్పుడు ఈ రైతు బడి అనే ఛానల్ పెడితే వ్యవసాయానికి సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తే ఎంతమంది చూస్తారు, ఎంత రీచ్ వస్తుంది అని అనుకున్నాను. కానీ వీడియోలు లక్షల్లో చూస్తున్నప్పుడు ఆశ్చర్యంగా అనిపించేది అనమాట. అరే నిజంగా ఇంత రీచ్ ఉందా, కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అవును, కొన్ని మిలియన్స్ వ్యూస్ ఉన్నాయి. అయితే ఎలా వెళ్తుంది అనేది రీసెర్చ్ చేసామండి. ఏంటంటే ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 కోట్ల మంది తెలుగు మాట్లాడే వాళ్ళు సుమారుగా ఉన్నారు. వీళ్ళందరిలో వ్యవసాయ నేపథ్యం ఉన్న వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మంది ఉన్నారు ఈ సెక్టార్ లో. అందుకని అందులోంచి ఒక 10% మాత్రమే చూస్తున్నారు. ఇంకా చాలా మందికి తెలియదు, ఇంకా చాలా పెద్ద వైడ్గా ఉంటుంది. అయినా కూడా ఇప్పుడు మేము ఎక్కడో శ్రీకాకుళం జిల్లాలో మారుమూల పల్లెటూరుకు వెళ్తే కూడా కనీసం ఒక 3-4 యంగర్స్, అంటే యూత్ ఎవరైతే ఉంటారో, పెద్ద వాళ్ళు అంటే స్మార్ట్ ఫోన్లు వాడలేరు. కొంతమంది ఏజ్డ్ వాళ్ళు, కొంతమంది వాడుకుంటున్నారు, చదువుకున్న వాళ్ళు లేదా అట్లాంటి వాళ్ళు వాడతారు, కొంతమంది వాడలేరు. కానీ చాలా మంది ముందుకు వచ్చి అయ్యో మీ వీడియోలు చూస్తుంటా, మీ వీడియోలో కనపడతారు. ఊర్లలోకి వెళ్ళినప్పుడు ఎక్కువ, సిటీలో కూడా కొంతమంది అంటారు. ఇప్పుడు కొంచెం కామన్ అయిపోయింది నార్మల్. అంటే మన 10,000 లోపే కొన్ని ఫోన్స్ దొరకటము, వాటిల్లోనైనా నెట్ కూడా అంతటా అందుబాటులోకి రావడం, చాలా డిజిటల్ రీచ్ ఉందండి. వ్యవసాయంలో చాలా మంది కార్పొరేట్ కంపెనీల్లో కూడా కొంతమందికి మాత్రమే అవగాహన ఉంది. అంటే చాలా మంది ఇంకా పాత తరహాలోనే వాళ్ళ ప్రొడక్ట్ ని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంటారు కదా. ఇట్లా రీచ్ అవుతుందనే విషయం కూడా అసలు అవగాహన లేదు. ఎందుకంటే 100 కోట్ల మంది వ్యూస్ వచ్చాయి మేడం ఇప్పటికి. మొత్తం మనం చేసిన వీడియోలకి 100 కోట్లకు పైగా వ్యూస్ వచ్చాయి టోటల్. సూపర్, 100 కోట్ల వ్యూస్ వచ్చాయి. సూపర్ అండి. అసలు ఎంత యూట్యూబ్ లో, ఫేస్బుక్ లో, ఇన్స్టాగ్రామ్ లో టోటల్ గా చూసుకుంటే అసలు ఆ విషయం చెప్తే తప్ప చాలా మంది తెలియదు. అది పబ్లిక్ కనిపించేది. యూట్యూబ్ లోనే 59 కోట్లకు పైగా వ్యూస్ ఉన్నాయి అన్ని వీడియోలకు. అదందరికి అన్ని కలుపుకుంటే వచ్చేస్తున్నాయి. అది అందరికి కనిపించే విషయమే. చూస్తే నెంబర్ ఆఫ్ వీడియోస్ ఎన్ని, ఎంత వ్యూస్ ఉన్నాయి అనేది తెలిసిపోతుంది. దాని నుంచి లబ్ధి పొంది చాలా విషయాలు తెలుసుకుంటున్నారు చూసారా, అది ఇంకా సక్సెస్ మీకు. అదే అండి, అదే ఎనర్జీ. ఇక్కడ ఈ ఫీల్డ్ లో ఎక్కువ డబ్బులు రాకపోయినా, కష్టంతో కూడింది అయినా, 100,000 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉన్నా ఈ పనిని కంటిన్యూ చేయగలుగుతున్నాము అంటే కేవలం ఆ సంతృప్తి, అది చాలా బాగా దక్కుతుంది, చాలా బాగా సంతృప్తి మిగులుతుంది. ఎందుకంటే చాలా మంది రైతులు చెప్తారు, అన్న నీ వీడియో చూశాను, నాకు ఆ సబ్జెక్ట్ తెలిసింది, నేను మళ్ళీ వేరే వాళ్ళని కూడా తెలుసుకొని పలానా పంట వేసుకుంటే బాగా లాభం వచ్చింది అని చెప్పేసి కలిసినప్పుడు లేదా కామెంట్ రూపంలో చెప్తుంటే చాలా బాగా అనిపిస్తుంటది. ఎవరో కామెంట్లు చాలా మంది రాస్తుంటారు కదా, మీ అమ్మ నిన్ను మాకోసమే కన్నదన్న అని చెప్పేసి రాస్తుంటారు. నెగిటివ్ కామెంట్స్ లేదు మేడం, చాలా తక్కువ. ఎక్కడో ఒక దగ్గర ఇది నిజం. ఇప్పుడు ఈ డ్రాగన్ ఫ్రూట్ తోటలో ఎవరికి చెప్పామనుకోండి, ఎవరికో దాని మీద అంటే ఆల్రెడీ నష్టపోయి ఉంటారు, ఇది ఫేక్, ఇది నిజం కాదు అంటారు. ఏంటంటే వాళ్ళ అభిప్రాయం అదే ఏర్పరచుకొని ఫిక్స్ అయి ఉంటారు. ఇలా మధ్యలో అంతర పంటలు కూడా వీళ్ళు అంతర పంటలు, ఈ లైన్ ఇక్కడ టమాటో వేశారు, అటువైపు చూసుకుంటే అది వంకాయ వేసుకున్నారు, అవతల మిర్చి వేసుకున్నారు. ఎందుకంటే ఇది డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకొని కొద్ది రోజులు అయింది మేడం, ఇంకా ఖాతాకు రాలేదు కదా, ఇంకా కొద్ది రోజుల్లో ఖాతాకు వస్తుంది, ఇంకా 2-3 నెలల్లో. ఈలోగా ఎంతో కొంత ఖర్చు కలిసి వచ్చేలాగా ఆదాయం ఉంటుందని చెప్పేసి ఇట్లా టమాటా గానీ, టమాటా కూడా దాదాపు అయిపోయింది, అటువైపు ఆకుకూరలు కూడా వేసుకున్నారు. అట్లా ఇంత అంటే మీకు అనిపించింది ఎప్పుడైనా నేను కూడా ఒక పొలం తీసుకుని అక్కడ కూడా నేను పంటలు పండించుకోవాలి, లేకపోతే పొలం అది వారు ఏదో ఒకటి చెయ్యాలని అనిపించిందా? లేదండి, అంటే
అందరికి చాలా మందికి ఉంటున్న డ్రీమ్ ఇది. నేను అలాంటి డ్రీమ్ లో ఉన్నవాడిని, వ్యవసాయం చేయాలి. కాకపోతే ఇప్పుడు మనం ఈ పని చేస్తున్నాం, ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది, మనకు ఉపయోగం జరుగుతుంది. నేను పోయి ఇప్పుడు ఒక పొలానికి పరిమితమై అక్కడ ఉంటే ఇంతమందికి ఉపయోగపడే పని నేను చేయలేను కదా. ఖచ్చితంగా భవిష్యత్తులో వ్యవసాయం చేయడం అనేది జరుగుతుంది. ఆ వ్యవసాయం చేయాలనేదే డ్రీమ్. మనం చెట్ల మధ్యన ప్రకృతి మధ్యన ఉండాలి అనేది. ఇప్పుడు చూస్తున్నాం కదంటే చాలా మందికి ఉంటుంది ఆ కోరిక, మేము కూడా ఇలా పొలం దగ్గరికి రావాలన్న. మనకి కొన్ని సినిమాలు కూడా వస్తూ ఉంటాయి వీకెండ్ ఫార్మింగ్ మీద, కొన్ని సినిమాలు అవి చూస్తాం. మీరు అలాంటివి చూస్తూ ఉంటారా? వాటి నుంచి ఏమైనా మోటివేట్ అవుతారా, ఇన్స్పైర్ అవుతారా? సినిమాలు అనేది జనరల్ గా చిన్నప్పటి నుంచి సినిమాలు చూస్తున్నాం. అంటే కంప్లీట్ గా రైతు ఫార్మర్ బేస్డ్ గా ఉన్నటువంటి సినిమా చూస్తుంటామండి. ఈ మధ్య శ్రీకారం అని సినిమా వచ్చింది, శర్వానంద్ గారి హీరోగా. అంతకుముందు మహేష్ బాబు గారు వీకెండ్ మహర్షి చెప్పారు. అలాంటి సినిమాలు చూస్తుంటాము. కాకపోతే సినిమా వేరు, రైతుల నిజ జీవితాలు వేరండి. సినిమాలో చెప్పిన నిజ జీవితాల్లో జరుగుతాయంటే సాధ్యం. అవి చూసినప్పుడు బాగుంటది అనే భావన కలుగుతుంది. అది సినిమాలో మాత్రమే సాధ్యం అవుతుంది. మనిషి రైతుగా వ్యవసాయం చేయాలంటే ఇగో ఈ రాళ్ళు రప్పలు కష్టం, ఈ ముళ్ళు అన్ని తట్టుకోవాలి. అంటే అది ఇవన్నీ కూడా శారీరకంగా ఉంటాయి. లాస్ట్కి వచ్చే ఆ పంట మానసికంగా, పంట చేతికి వస్తే పూర్తిగా అది సంతృప్తినిస్తుంది, లేదంటే మళ్ళీ అక్కడ కూడా బాధ. అంటే ఒక పని చేసినప్పుడు విజయం దక్కితే ఇంకా ఎక్కువ ఎనర్జీగా చేస్తారు. కొంతమంది ఓడిపోయినా చేస్తారు, రైతులే ఎక్కువ చేస్తారు అలాంటి పని. అంటే ఒకసారి లాభం మిగలకపోయినా పెట్టినంత వచ్చినా కూడా మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటారు రైతులు. ఎందుకు అంటే వాళ్ళకి అదే జీవనాధారం, అది మాత్రమే తెలుసు, అది చేయడమే వాళ్ళ వృత్తి కాబట్టి. అదే వేరే వ్యాపారస్తులు అనుకోండి, ఈ వ్యాపారంలో నష్టం వస్తుందంటే వేరే వ్యాపారంలోకి వెళ్తారు. కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు ఎప్పుడు ఆ వ్యవసాయాన్నే కంటిన్యూ చేయాల్సిందే. కాకపోతే ఈ పంట మార్పిడి చేసుకుంటారు, విధానం మార్చుకోవడానికి ట్రై చేస్తారు. కానీ వ్యవసాయాన్ని అయితే వదలరు, చాలా తక్కువ మంది వదిలేస్తుంటారు అంతే. రాజేంద్ర గారు ఒక మాట అడగాలి, ఆర్గానిక్ ఫార్మింగ్ గురించి. ఇంతకుముందు మనకు అవే పద్ధతులు ఉండేవి, ఎలాంటి కెమికల్స్ వాడకుండా పండించేవాళ్ళు. అప్పుడు మంచి బలవర్ధకమైన ఆహారం వచ్చేది, ఏవి తిన్నా కొంచెం తిన్నా హెల్తీగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎంత తిన్నా సరే మనకు ఆ ఎనర్జీ అనేది రావట్లేదు. ఆహారం ప్రతిదీ కూడా కల్తీ అయిపోవటం, పండించడమే కెమికల్స్తో పండించడం, ఇవి చూస్తున్నాం. ఇవన్నీ కాకుండా మనం ఆర్గానిక్ వైపే వెళ్ళాలని చాలా మంది ముందడుగు వేసి అలా పండిస్తున్న వాళ్ళు ఉన్నారు. అసలు ఇప్పుడు ఎలా ఉందంటే మీరు అబ్జర్వ్ చేసిన దాంట్లో ఆర్గానిక్ గా పంటలు పండించే రైతులు ఎంతమందిని మీరు గమనించారు? అంటే ఎరువుల వాడకము, పురుగు మందుల వాడకము తగ్గించి పండిస్తున్న వాళ్ళ సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అంటే ఒకప్పుడు ఈ ఎరువులు తీసుకొచ్చిన ఉద్దేశం ఏంటి అంటే అందరికీ తెలిసిందే. భారతరత్న డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ వంటి వారు వీళ్ళందరూ కలిసి చేసిన ప్రయోగాల వల్ల ఫలితంగానే హరిత విప్లవం అయితే వాళ్ళు తీసుకొచ్చిన విధానాల వల్ల. ఎందుకంటే ఆ రోజుకు మన దేశానికి ఉన్న ఆకలి అవసరాలకు సరిపడా అంత ధాన్యం ఉత్పత్తి చేయాలంటే తప్పలేదు, అప్పుడు అది అవసరం. ఇప్పుడేమో అధిక లాభాల కోసం తప్పట్లేదు. ఎందుకంటే రైతు కూడా వ్యవసాయమే చేస్తారు, పెట్టుబడి పెడతారు, భూమిని నమ్ముకొని కష్టం చేస్తారు, వాళ్ళకు కూడా మంచి ఫలితాలు రావాలి. కాబట్టి ఆ లాభం ఎక్కువ రావాలి అని అంటే మంచి ఎక్కువ దిగుబడి రావాలి. కాబట్టి ఆ క్రమంలో వాడుతున్నారు. కొంతమంది మాత్రం తక్కువ ఎరువులు, పురుగు మందులు వాడుతూ, లేదంటే పూర్తిగా వాటిని తగ్గించేసి సహజంగా పశువుల పేడ ఇలాంటివి వేసుకుంటూ వాటి ద్వారా కొంచెం గో ఆధారిత వ్యవసాయం అని చాలా మంది, సుభాష్ పాలేకర్ గారు తీసుకొచ్చిన విధానాలు ఇలాంటివి కూడా చేసుకుంటూ చాలా మంది చేస్తున్నారు. విజయరామ్ గారు వంటి వాళ్ళు చాలా మంది వాళ్ళు కూడా సహజ పద్ధతిలో వ్యవసాయం చేయడం ఎలా, గో ఆధారితంగానే సహజ పద్ధతిలో ఎలా చేయాలి ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళ విధానాలు చూసి చాలా మంది చేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్న ఇక్కడ ఈ రైతు కూడా, ఈ రోజు మనం ఎక్కడైతే ఫామ్ లో ఉన్నామో వారు కూడా ఎక్కడ కూడా ఎక్కువగా ఎరువులు, పురుగు మందులు అనేవి వాడకుండా ఆవులు వీటితోటి, తర్వాత అదే విధంగా సహజ పద్ధతిలో ఉండే పశువుల పేడ ఇలాంటివి తెచ్చుకొని వేసుకోవడం, వాటి ద్వారానే చేస్తున్నారు కొందరు. ఇంకా వాళ్ళ సంఖ్య పెరగాలి మెల్లమెల్లగా. ఆ దిశగా రైతులకు కూడా చైతన్యం కలిగించాలి. ఆ రకంగా పండించిన పంటను కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రావాలండి. మనం ఏం చేస్తామంటే మార్కెట్ లోకి వెళ్ళి నిగనిగలాడే వస్తువులు ముందు మనం కూడా మారాలి. అది మాత్రం నాకు అనిపించింది చాలా వరకు. నేను ఇప్పుడు చూస్తున్నాను కదా కొన్ని ఇంటర్వ్యూస్ చేసేటప్పుడు, ఇలా కొంతమంది కలిసినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ తపన, వాళ్ళ తాపత్రయం. దాన్ని విజయరామ్ గారి వారితో మాట్లాడినప్పుడు ఆయన ఎంత అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటున్నారు ఇంకా ఆల్మోస్ట్. అంటే ఎంత ఇస్తుంది మనకి భూమి, మనం ఏం చేయలేకపోతున్నాం, మనమేమో వేరే వాటి కోసం వెంపర్లాడుతూ ఉన్నాము, మనకున్న దాన్ని మనం కాపాడుకోలేకపోతున్నాం అనే భావన, అది నాకు నిజమే అనిపించింది. అవును మేడం, అది కూడా అవగాహన కల్పించే వాళ్ళు రావాలండి ఆర్గానిక్ పంట. అంతే. ఇప్పుడు మాలాంటి వాళ్ళము, ఇంకా నాలాంటి తోటి మిత్రులు ఎవరైనా చేస్తుండవచ్చు, చెప్తుండవచ్చు. కానీ ఇంకా పెద్ద స్థాయిలో జరగాలనంటే ప్రభుత్వాలే పాత్ర తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మొత్తానికి చెప్పగలిగేంత శక్తి వాళ్ళకి. మీరు ఎప్పుడైనా ప్రయత్నం చేశారా అలా చెప్పే ప్రయత్నం?
అంటే నేను ప్రస్తుతానికి రైతు అనుభవాలను చెప్పే విషయం మీదనే దృష్టి పెట్టి ఉంచాము. వ్యవసాయంలోని అనేక అంశాలు ఒకదానికొకటి ముడిపడి ఉంటాయి కదా, ఒక లైన్ లో వెళ్తున్నాము. ప్రస్తుతానికి ఈ లైన్ ని డిస్టర్బ్ చేయదు. ఖచ్చితంగా రైతుకు సంబంధించిన అన్ని అంశాల మీద పనిచేసే రోజు ఒకటి వస్తుంది మా కోసం, ఆ రోజు చేస్తాము. కానీ ఇప్పటికైతే మనం చేస్తున్న పనిని డీవియేట్ కాకుండా దాన్ని మాత్రమే చేయాలి. రైతు పొలానికి వెళ్ళి అనుభవాన్ని చెప్పాలి. మాకు తెలుస్తున్నాయి రైతు కష్టం ఏంటి, రైతు లాభం ఏంటి, రైతు ఏం కోరుకుంటున్నాడు, రైతుకి ఏం కావాలి, ఏదా చెప్తే రైతు వింటారు, ఇవన్నీ రోజు రోజు వెళ్తున్నప్పుడు తెలుస్తుంటాయి కదా. సో వీటన్నింటి మీద ఖచ్చితంగా ఒక్కొక్క అంశం మీద పనిచేసే దానికి మేము ప్రిపేర్ అవుతూ ఉన్నాం. కాకపోతే ఈ లైన్ ని డిస్టర్బ్ చేయకూడదు. ఈ లైన్ లోనే వెళ్తూ ఉంటుంది. దానికి ఇంకా వేరే మార్గాలని ఎట్లా రూపొందించుకోవాలి, రైతు కోసం ఇంకా ఏ విధంగా పనిచేయాలనే ప్లానింగ్ లో కూడా ఉన్నాం. సో రాజేంద్ర గారు, నెక్స్ట్ ఏంటండి మీ పైన ఎటువైపు ఏం చేద్దామని మీ ఆలోచన? ఏమైనా డ్రీమ్స్ ఉన్నాయా, ఇలా నేను చూడాలనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని? అంటే రైతు అనే ఒక అంశము, వ్యవసాయం అనే ఒక వ్యవస్థ చుట్టూ పనిచేసే అవకాశం రావడం అనేది నిజంగా అదృష్టం. ఇంతమందిని పనికొస్తున్న అంశంలో మనకు అంతమందికి పనికొచ్చే విధంగా చెప్తుండడము, మనం చెప్పిన విషయం 10 మందికి అర్థమయ్యేలాగా వెళ్తుండడం అనేది మన అది దేవుని రాత అనుకోవాలో లేకపోతే మన కష్టానికి ఫలితం అనుకోవాలి, ఎట్లా అనుకుంటే అట్లా. కొన్ని తలరాతలు అలా ఉంటాయండి, ఇంతమందికి పనికొచ్చేలాగా ఉండాలని రాస్తారు భగవంతుడు. అందుకని దాన్ని మనం కాదనకుండా ఆ రైతుకు సంబంధించిన విషయాల మీదనే పని చేయాలి. ఖచ్చితంగా రైతుల కోసం ఇంకా ఏం చేయగలుగుతాం అనేది మాత్రం ఖచ్చితంగా ఎప్పటికీ తిరుగుతూనే ఉంటుంది మైండ్ లో. ఎందుకంటే రోజు క్షేత్రాలకు వెళ్తాం, వ్యవసాయ క్షేత్రాలకు రోజు అనేక అంశాలు చూస్తుంటాం కాబట్టి అనేక ఆలోచనలు వస్తుంటాయి. రైతుకి ఇంకేం చేయాలి, రైతుకు ఏది చేస్తే బాగుంటుంది అనేది అయితే ఆలోచిస్తున్నాము. అందుకని ఈ రైతు బడి అని ఒక వ్యక్తిగా మొదలైన దీన్ని ఒక వ్యవస్థగా తీర్చిదిద్దాలి. నా లక్ష్యం కూడా అదే. ఇది మొదలు పెట్టినాడు ఎన్నాళ్ళని అంటే ఇంతకు ముందు చెప్పుకునేవాడినండి నేను. అంటే నేను TV5లో పనిచేశాను, మహా న్యూస్లో పనిచేశాను, నమస్తే తెలంగాణలో పనిచేశాను, మహా న్యూస్ రాజేందర్, TV5 రాజేందర్, నమస్తే తెలంగాణ ఇలా పేరు పడింది. సంస్థల పేర్లే మీ ఇంటి పేర్లా మన సొంత పేరు సంస్థగా మారలేదా అనేది అనుకునేవాడిని. సో ఇప్పటికైతే నాకు కొంత పర్లేదు, రైతుబడి రాజేందర్, రైతుబడి నాది. సో నాది నా పేరుతో గుర్తింపు వచ్చింది, సంతృప్తి. సో దీన్ని ఇట్లానే ఒక వ్యక్తి పనిగానే కాదు, ఒక వ్యవస్థగా కూడా మార్చాలి. అంటే నేను కొంత టీంని తయారు చేసుకోవాలి. టీంని తయారు చేసి ఈ వ్యవసాయానికి సంబంధించిన ఇప్పుడైతే అనుభవాలను పంచుతున్నామో ఇంకా పెద్ద టీములను తయారు చేసి వ్యవసాయంలోనే ఇప్పుడు 24 గంటల న్యూస్ ఛానల్స్ ఉన్నాయి. సుమన్ టీవీ లాగా చాలా మీడియా ప్లాట్ఫామ్స్, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్స్ వచ్చాయి. వ్యవసాయంలోనే ఒక 10 ఛానళ్లను తీసుకువచ్చి యూట్యూబ్ లో కానీ లేదా ఒక 24 అవర్స్ న్యూస్ ఛానల్ తరహాలో ఎప్పుడు 24 గంటలు రైతులకు సమాచారం ఇచ్చే వేదికలకు కూడా ఖచ్చితంగా మనుగడ సాగించే అవకాశం అయితే ఉంది ఆర్థికంగా, అదేవిధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా. సో అలాంటి వ్యవస్థల్ని తయారు చేయాలి వ్యవసాయంలో అనేది నా టార్గెట్ గా ముందుకు సాగుతున్నానండి. సూపర్ అండి, మంచి ఆలోచన, సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ రోజు ఏదైతే మీరు అంటే పరిధి పెంచాలనే ఆలోచన ఉంది మీకు, అప్పుడు మళ్ళీ మాట్లాడదాం డెఫినెట్గా. నాకు అనిపిస్తోంది మంచి పొజిషన్కి వెళ్తారు మీరు. అంటే ఈ అవగాహన కల్పించడం అనేది ఒకరితో ఆగదు కదండి, అలా ఒకరిని ఇంకా వాళ్ళ స్ప్రెడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు పెరిగిన ఈ టెక్నాలజీ వల్ల ఇంకొంతమందికి ఈ వీడియోస్ ఎక్కువ షేర్ అవ్వటము, వేరే వాళ్ళకి కూడా షేర్ అవ్వటం, చాలా ఉపయోగపడిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మనం రైతులకు సమాచారం ఇస్తున్నాము, రైతుల కోసం పనిచేస్తున్నాము. అవును. దీంతో పాటుగా మనం చేసే ఇంకొక పని కూడా 10 మందికి ఉపయోగపడాలి. నాకు ఉన్న నాలెడ్జ్ ఏంటి అనేది నేను తెలుసుకున్నానంటే మాట్లాడడం, ప్రశ్నించడం, వాళ్ళు చెప్పింది అర్థమయ్యే రీతిలో చెప్పగలగడం. కాబట్టి దీంట్లోనే ఇదే తరహాలో ఇంకేం చేయగలము అని ఆలోచిస్తున్నప్పుడు రైతుల అనుభవాలు ఎందుకు వివరించాలి, వ్యాపారుల అనుభవాలు కూడా వివరించవచ్చు కదా. ఒక బట్టల దుకాణం పెట్టుకొని నడుపుకుంటున్న వాళ్ళు, రెస్టారెంట్ నడుపుకుంటున్న వాళ్ళు, ఒక రైస్ మిల్ నడుపుకుంటున్న వాళ్ళు, లేదా ఇంకా ఏదైనా పెద్ద మల్టీప్లెక్స్ కట్టుకుని దాని మీద ఆదాయం పొందుతున్న వాళ్ళు, వాళ్ళ పెట్టుబడి ఎంత, వాళ్ళకు వస్తున్న లాభం ఎంత, దాని మెయింటెనెన్స్ ఏంటి, ఇట్లాంటివి చెప్తే కూడా ఎవరికైనా దాని గురించి తెలుసుకోవాలనుకునే వాళ్ళకు, దాన్ని చేయాలనుకునే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుంది. కాబట్టి బతుకుబడి అనే పేరుతోటి దాన్ని మొదలు పెట్టారు. బతుకుబడి అనే పేరుతో పెడితే అది కొంత సాంకేతికంగా టెక్నికల్ గా కొన్ని ఇబ్బందులు వస్తూ బతుకుబడి రైతుబడి కన్ఫ్యూజ్ అవుతున్నారు. రీసెంట్ గా దాన్ని బిజినెస్ బుక్ అనే పేరు మీదకి మార్చుకున్నాం. అందులో కూడా ఇప్పటికి ఒక 30 మందికి పైగా రోడ్డు మీద కూర్చొని కొబ్బరి బొండాలు అమ్ముకునే అతని దగ్గర కూర్చొని వీడియో చేశాము. కొబ్బరి బొండాలు ఎక్కడ తెచ్చుకుంటారు, ఏంటి, ఎట్లా అమ్ముతారు, ఎంత ధరకు, ఏ సీజన్ లో ఎక్కువ నడుస్తుంది, నష్టం వస్తే ఎలా వస్తుంది, ఎందుకు నష్టం రావచ్చు, ఇట్లా అడిగా. అట్లాగే ₹1,00,00,000 పెట్టి జిమ్ పెట్టుకున్న అతన్ని కూడా ఇంటర్వ్యూ చేశాము. ఇట్లా రకరకాల వ్యక్తుల్ని కలుస్తూ ఇంటర్వ్యూలు చేస్తున్నాం. 30 మందికి పై చేస్తాం, 1,00,000 మందికి పైన సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో దాన్ని కూడా ఇంకా పెంచాలి. ఎందుకనంటే ఎవరైనా వ్యక్తి
ఉన్న స్థితిలోనే ఉండకూడదు, ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలనేది చాలా మంది కోరుకుంటూ ఉంటారు. ఖచ్చితంగా కాబట్టి అలాంటి కోరుకునే వాళ్ళందరికీ ఇంకా ఏదో చేయాలన్న ఆలోచన ఉంటుంది. వ్యవసాయం అనేది 60-70% మంది చేస్తున్నా, మిగిలిన 30% మంది ఇంకా ఏదో వ్యాపారం చేయాలనో ఏ ఉద్యోగం చేసే వాళ్ళకో ఉంటుంది కదా. సో వాళ్ళకు కూడా ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసే పనిని కూడా మొదలు పెట్టాము. అది కూడా విజయవంతంగా వెళ్తుంది, మాకు ఉపయోగంగా ఉంటుంది, 10 మందికి పనికి వస్తుంది అనే కాన్సెప్ట్ లో దాన్ని కూడా చేస్తున్నాం. వెరీ నైస్ అండి. ఫైనలీ రైతు గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎలా రైతును చూడాలని మీ కోరిక ఇప్పుడున్న పరిస్థితి? ఒక 2 మాటలు చెప్పండి. రైతుకు లాభం పెరగాలి, రైతులు బాగుండాలి, అప్పుడే దేశం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, మనం అందరం బాగుంటుంది. కాబట్టి రైతుకు లాభం పెరిగే మార్గాలను, అంటే మేము ప్రత్యేకించి ఈ పురుగు మందులు వాడని వ్యవసాయమే చేయండి అని కూడా చెప్పలేదు. అది చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నాం, ఇది చేస్తున్న వాళ్ళని చూపిస్తున్నాం. మా లక్ష్యం ఏమిటి అంటే రైతు బాగుండాలి, రైతుకు లాభం రావాలి. కాబట్టి రైతుకు లాభం వచ్చే అంశాలన్నింటినీ వాళ్ళు ఏ విధంగా చేసుకున్నారనేది చెప్తున్నాం. కాబట్టి వాళ్ళు పొందుతున్న లాభాలని అందరూ ఆకలింపు చేసుకోవాలి, అందరూ ఆ విధంగా వ్యవసాయం చేయాలి, అందరూ అట్లాంటి లాభంలోకి రావాలి. అప్పుడు మాకు సంతృప్తి కలుగుతుంది, హ్యాపీ అనిపిస్తుంది. మా వ్యూవర్స్ కి అలాగే రైతుబడి వ్యూవర్స్ కి ఏం చెప్తారు? ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే రోజు చెప్తున్నది అండి, నేను ప్రత్యేకించి చెప్పేదేం లేదు. నేను మా వీడియోలో రైతుబడి వీడియోలో కూడా మా రైతులే చెప్తారు, నేనైతే ఏమీ చెప్పను. ఈరోజు కూడా అంతే. రైతుబడిని ఆదరిస్తున్నందుకు, రైతుబడిని ప్రోత్సహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాలాగా మనలాగా చాలామంది మిత్రులు రైతుల కోసం పనిచేసే వాళ్ళు రావాలి. డిజిటల్ మీడియా ద్వారా రైతులకు సమాచారం చాలా వేగంగా ఉన్నది ఉన్నట్టుగా స్పష్టంగా వెళ్ళడానికి ఏకైక అవకాశం ఇక్కడ ఉన్నది. కాబట్టి ఇంకా ఎక్కువ మంది ఔత్సాహికులు ఈ రంగంలోకి రావాలి, ఎక్కువ మంది ఎక్కువ చోట్ల పనిచేసి ఎక్కువ సమాచారాన్ని రైతులకు అందించాలి. అలాంటి వాళ్ళు ఎక్కడున్నా ఎవరున్నా మీ సుమన్ టీవీ వేదిక ద్వారా వాళ్ళనందరినీ కూడా ప్రోత్సహిస్తూ, వాళ్ళని కూడా ఖచ్చితంగా 10 మందికి పరిచయం చేస్తూ ఇట్లా ఉపయోగపడే పనులు చేయాలనేది నేను కోరుకుంటున్నాను. మాకు సహకరిస్తున్న అందరికీ మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. వెరీ ఆల్ ది బెస్ట్. సక్సెస్ అవ్వాలి, మీరు అనుకున్న మార్గాలు, పరిధిని విస్తరించాలనుకున్న ఆలోచన ఇంకా ఇంకా ఎక్కువ పెరగాలని, ఎంతో మందికి ఇంకా ఉపయోగకరంగా అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు రాజేంద్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. విన్నారుగా రాజేంద్ర గారి మాటలు, చాలా చక్కగా చెప్పారు ఆయన. వారి వీడియోస్ అన్నీ కూడా ఇదే విధంగా డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎలాంటి పంట వేస్తున్నారు, ఎలాంటి మెలకువలు పాటిస్తున్నారు అవన్నీ చూపిస్తూ ఉంటారు. అవి నాకు అవి చూడగానే నాకు అనిపించింది వీరిని ఖచ్చితంగా ఇంటర్వ్యూ చేయాలని. నా ప్రయత్నం ఒకటే, ఎంతో కష్టపడి పంట వేస్తారు, సరైన అవగాహన లేకుండా, కొన్ని తెలిసి తెలియక కొన్ని మెలకువలు పాటించకుండా నష్టపోతూ ఉంటారు. తద్వారా ఆత్మహత్యలు చేసుకునే కుటుంబాలన్నీ కూడా రోడ్డు పాలైపోతున్నాయి. ఎంత మనోవేదన ఉంటుందో రైతుల కుటుంబాల్లో, అది నాకు చాలా బాధ కలిగిస్తుంది ఇప్పటికీ కూడా. అందుకే వీళ్ళందరికీ ఒక అవగాహన కల్పిస్తే బాగుంటుంది అనే ప్రయత్నంలో భాగంగా సుమన్ టీవీ వేదికగా ఇలాంటి ఇంటర్వ్యూస్ మరెన్నో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఎందుకంటే దేశానికి వెన్నుముక రైతన్నని మనం చాలా గర్వంగా చెప్పుకుంటాం, కానీ రైతు పరిస్థితి ఎంత దుర్భరంగా ఉందో. టెక్నాలజీ పెరుగుతున్నా కూడా ఇంకా కొంతమందికి తెలియట్లేదు ఎలా పంట పండించాలని. అలాంటి వాళ్ళకి తెలిపే ప్రయత్నంలో భాగంగా నిజానికి విజయరామ్ గారు కావచ్చు, ఆర్గానిక్ పద్ధతి ఫాలో అయ్యేవాళ్ళు, ఇప్పుడు రాజేంద్ర గారు ఎలాంటి పద్ధతులు ఫాలో అవుతున్న రైతులను చూపించేవాళ్ళు, కానీ ఇలా చాలా మందితో ఇంటర్వ్యూ చేసి మీకు ఒక అవగాహన కల్పించదలుచుకున్నాను. నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది సుమన్ టీవీ. ఇది వాళ్ళ వీడియో. జై కిసాన్.